Hi, hello, welcome to the brand new video of the next chapter of your textbook, that is acids, bases and salts. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ చాలా తెలుసుకుంటారు మీరు. ఒక కెమిస్ట్రీ అప్రోచ్ ఏంటి, లైక్ హౌ టు నో అబౌట్ యువర్ కెమికల్, వాట్ డూ అండర్స్టాండ్ బై కెమికల్, వై డూ దే ఇంటరాక్ట్, హౌ దే ఇంటరాక్ట్ అనే ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక బేసిక్ క్రైటీరియా అయితే చెప్తుంది మీకు ఈ చాప్టర్. అంటే ఇప్పుడు కొన్ని థింగ్స్ మనకి సోర్ టేస్ట్ ఉంటాయి, కొన్ని పుల్లగా తీయగా ఎందుకు ఉంటాయి అని ఒక చిన్న రీజన్ అనేది మనకి ఇక్కడ నుంచి అర్థమవుతుంది. బై ది ఎండ్ ఆఫ్ ద వీడియో ఐ హోప్ యూ లెర్న్ సంథింగ్ బెటర్ దాన్ ఎస్టర్డే. సో యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. సో యాసిడ్ అంటే ఏంటి మా? యాసిడ్ అంటే కెమిస్ట్రీ ల్యాబ్లో వాడతారు, మీద పడితే చేతులు కాలుతాయి, అంతేనా? ఆబ్వియస్లీ అదే వినుంటారు. ఇంకేమన్నా అంటే వాళ్ళు ఏదో చేశారు, వీళ్ళు ఏదో చేశారు, దానివల్ల యాసిడ్ ఏదో మీద పోసేశారు అని కూడా వింటాం. జనరలైజ్డ్ ఎగ్జాంపుల్స్. అలా చేయకూడదు, ఐ అర్జ్ యూ, బట్ అలాంటి థాట్ కూడా మనకు రాకూడదు. బేసెస్. బేసెస్ అంటే ఏంటి మళ్ళీ? సో బేసెస్ యాసిడ్స్ ఆర్ ఆఫ్ ఇంటర్లింక్డ్ టాపిక్. మరి సాల్ట్ అంటే ఏంటి అంటే మనం కిచెన్లో వేసుకుంటాం కదా, కామన్ సాల్ట్ వంటల్లో, అదేనా ఆయన మాట్లాడేది? చూద్దాం మనం ఈ లెసన్ ఎండ్ ఆఫ్ ద వీడియో. అసలు ఈ మూడు అసలు ఏంటి, యాసిడ్ అనే పేరు ఎందుకు పెట్టారు? కొన్నిసార్లు మా స్కూల్స్లో కానీ ఎక్కడైనా క్విజ్ కాంపిటీషన్స్ ఏమైనా ఏ వర్సెస్ బి అని పెడతాం, ఏ ఫర్ యాసిడ్స్, బి ఫర్ బేసెస్ అని పెడతాం. సాల్ట్స్ ఎవరు అవుతారంటే క్విజ్ మాస్టర్ అవుతాడు. సో యాసిడ్స్ గర్ల్స్ వర్సెస్ బాయ్స్ లాగా యాసిడ్స్ వర్సెస్ బేసెస్ అంటాను నేను ఎప్పుడు. సో లైక్ నార్మలీ మనం 8th 9th కూడా చూసుంటారు యాసిడ్స్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి. ఇప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ అని పేరు, లేదంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాము. మరి బేస్ అని నేను ఎప్పుడు అనలేదు కదా సార్ అంటే, లాస్ట్ చాప్టర్లో చెప్పినాను నేను మీకు, ఆల్కలీ మెటల్స్ అండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, బేసిక్స్, వాటి యొక్క హైడ్రాక్సైడ్స్ అనే టాపిక్. సో అవన్నీ కూడా మనం ఇక్కడ చూద్దాం. ఎవ్రీ డే టు డే లైఫ్ మనం చాలా చూస్తాం యాసిడ్, బేసెస్ అనే కంటెంట్ ద్వారా. వన్ టెస్ట్ చేయాలంటే ఎలా చేస్తారు సార్? కొంతమంది pH పేపర్ పెట్టి చూస్తారు, కొంతమంది pH పెన్స్ వస్తున్నాయి ఈ మధ్య, pH పెన్తో చూస్తారు, ఇంకొంతమంది pH మీటర్ ఉంటుంది, మీటర్ పెట్టి చూస్తారు, ఇంకొంతమందికి యూనివర్సల్ ఇండికేటర్ ఉంటుంది, ఒక గ్లాస్ జార్ లాగా ఉంటుంది, దానిపైన స్కేలింగ్ రీడ్ ఉంటుంది. మీరు అందులో ఆ లిక్విడ్ కంటెంట్ పోసినప్పుడు లేదా ఆ యూనివర్సల్ ఇండికేటర్తో కలిపినప్పుడు ఏ కలర్ అయితే చూపిస్తుందో దానికి ఒక కలర్ చార్ట్ ఉంటుంది. ఆ కలర్ చార్ట్తో కొరిలేట్ చేసుకుని ఏ కలర్ వచ్చిందో, ఓకే ఈ కలర్ వచ్చిందంటే ఇది దాని యొక్క pH వాల్యూ అనేది మనం కనుక్కుంటాం. అండ్ ఈ pH పేపర్స్ కానివ్వండి, యూనివర్సల్ ఇండికేటర్స్ కానివ్వండి, ఇవన్నీ న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతాయి. ఇంకొక pH ఇండికేటర్ నాకు బాగా ఇష్టం, ఫినాఫ్థలిన్ ఇండికేటర్ అంటాం. పింక్ కలర్గా మారుస్తుంది, ఎల్లో టు పింక్ అని, కలర్లెస్ టు పింక్ అని అలా వాడుతుంది. ఇంకోటి మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అని ఉంటుంది. ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్, కొన్నిసార్లు మనము ఎరిక్రోమ్ బ్లాక్ టీ అని కూడా వాడతాం, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీస్ ఆ టైప్లో. లైక్ మీరు పీజీకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా ఇండికేటర్స్ అంటాం. అంటే మనకి ఎప్పుడైతే న్యూట్రలైజేషన్ జరుగుతుంది, న్యూట్రలైజేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇంత యాసిడ్ తీసుకున్నాను, ఇంత బేస్ తీసుకున్నాను, రెండు కలుపుతున్నాను అనుకోండి, ఒక పాయింట్కి రెండు కలిసిపోతాయి. కలిసిపోయినప్పుడు దానికి యాసిడ్ నేచర్ ఉండదు, బేస్ నేచర్ ఉండదు. అలాంటి పాయింట్, సాచురేషన్ పాయింట్ ఉంది కదా, దానిని మనం న్యూట్రలైజేషన్ పాయింట్ అంటాం. సో అలాంటివి కనుక్కోవడానికి మనం ఇలాంటివన్నీ వాడుతుంటాం, కొత్త రకాలు. సో లిట్మస్ పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే లిచిన్ తెలుసు కదా, బగారాల్లో కూడా వాడతారు, నాకు ఈ మధ్య తెలిసింది. బిర్యానీలో వేస్తారంట. అండ్ అది కూడా ఇట్స్ లైక్ ప్లాంట్ అంట, మేబీ మీకు బాటనీ ల్యాబ్లో కనపడుతుంది, లిచిన్ అంటాము. సో దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ తీసి వాడతారట. ఈవెన్ ఐ వాజ్ astonished to listen that, but yes, it comes from them అంట. సో దాని నుంచి పర్పుల్ కలర్ ఉంటుందంట, బేసిక్ కలర్. ఆ తర్వాత అది న్యూట్రల్ స్టేట్ ఉంటుందంట. యాసిడ్లో పడ్డప్పుడు ఏమవుతుందంటే యాసిడ్లో బ్లూ లిట్మస్ కాస్త రెడ్ లిట్మస్గా మారుతుందంట. సార్ మా ఫ్రెండ్ మరి రెడ్ లిట్మస్ పెడితే మరి అది ఎట్లా మారుతుంది సార్ అంటే, రెడ్గానే ఉంటుంది, కలర్ చేంజ్ ఉండదు అక్కడ. బేస్ ఉందనుకోండి, బేస్ ఏమవుతుందంటే రెడ్ నుంచి బ్లూగా మారుతుందంట. ఆబ్వియస్లీ బ్లూ ఈజ్ అన్ ఇండికేషన్ ఫర్ బేసెస్, బీ స్టాండ్స్ ఫర్ బి. మరి ఏ స్టాండ్స్ ఫర్ ఏ లాగా, మరి యాసిడ్స్ అన్నప్పుడు ఏ కలర్ ఏమన్నా ఉందండి? లేదు. మరి అట్లా రెడ్ కలర్తో ఏమన్నా పేరు పెట్టచ్చు కదా అంటే, అది కూడా మనకి యాసిడ్ ర్యాసిడ్ అంటామా? ఆల్రెడీ మనకు ర్యాంటాసిడ్స్ ఉన్నాయిలేండి, గ్యాస్ట్రిక్ జ్యూసెస్లో చదువుకుంటాం. సో విల్ సీ లైక్ వాట్ ఈస్ దిస్ యాసిడ్స్. చలో మనకు టెక్స్ట్ బుక్ అంతా కూడా యాక్టివిటీసే ఉంటాయి కదా. ఓకే, సమ్ ఆఫ్ ద లిక్విడ్స్ ఇచ్చినాడు. సో మనం వాడిని రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్, ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్లో చెక్ చేయమన్నాడు. చెక్ చేయకుండా నేను చెప్పేస్తాను చూడండి. HCl యాసిడ్, hydrochloric acid, sulfuric acid, nitric acid, acetic acid, sodium hydroxide base, potassium hydroxide base, magnesium hydroxide base, ammonium hydroxide base, calcium hydroxide base. సో ఇప్పుడు HCl అన్నప్పుడు రెడ్ లిట్మస్ పేపర్ రెడ్గా ఉంటుంది, బ్లూ లిట్మస్ పేపర్ రెడ్గానే మారుతుంది. H2SO4 రెడ్ బికాస్ ఇట్స్ అన్ యాసిడ్. ఫస్ట్ 4 ఆర్ యాసిడ్స్, లాస్ట్ 5 ఆర్ బేసెస్, అంతే, అంతకు మించి ఏమీ లేదు అక్కడ.
సో దానిని మనకు ఒక యాక్టివిటీ లాగా చెప్పాడు. సరే వాటి పేర్లు రాసుకోండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, అసిటిక్ యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్. హైడ్రాక్సైడ్ అని ఎందుకు అంటున్నానంటే ఓహెచ్ అనేది ఇస్తుంది. ఓకే, ఒక 20 minutes తర్వాత మీకు ఆ క్లారిటీ వస్తుంది, రైట్? విల్స్ ఇట్ ఓకే. ఇది ఇంకొక యాక్టివిటీ. ఈ యాక్టివిటీలు అయిపోయి నేను సబ్జెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తానేమో. ఇది సేమ్ ఎక్స్పెరిమెంట్ మనం లాస్ట్ లెసన్లో కూడా చూసినాం కదా. హీ హెస్ టేకెన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఇయర్. ఒక హెచ్సిఎల్ తీసుకున్నాడు, జింక్ గ్రాన్యూల్స్ వేసినాడు. మనకు ఆల్రెడీ రియాక్షన్ తెలుసు, మనం చాలా ఫాస్ట్ కదా. జింక్ గ్రాన్యూల్స్ ఎప్పుడైతే హెచ్సిఎల్తో రియాక్ట్ అవుతాయో జింక్ విల్ డిస్ప్లేస్ విత్ హైడ్రోజన్ అండ్ ఫార్మ్ ZnCl2 ప్లస్ H2 గ్యాస్ విల్ రిలీజ్. ఎప్పుడైతే హైడ్రోజన్ గ్యాస్ ఎవాల్వ్ అవుతుందో ఆబ్వియస్గా మనం మ్యాచ్ స్టిక్ పెట్టినప్పుడు పాప్ సౌండ్ అనేది వస్తుంది. అదే టెస్టింగ్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ అని కూడా అంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఎందుకు చెప్పాడు మనకి, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ హిమ్ టు టెల్ అస్ దిస్ అంటే, ఈ ఫామ్ అయిన ప్రోడక్ట్ ఇప్పుడు హెచ్సిఎల్ అంటే ఏంటి మా యాసిడ్. సో ఈ యాసిడ్తో మెటల్ రియాక్ట్ అయినప్పుడు వచ్చిన ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, ఎలాంటి, ఇప్పుడు లిట్మస్ పేపర్ పెట్టినప్పుడు అది రెడ్గా మారుతుందా, గ్రీన్గా మారుతుందా, వైట్గా మారుతుందా అబ్జర్వ్ చేయడానికి మనకి ఇచ్చాడు. అండ్ మోరోవర్ ఏమవుతుందంట అంటే, ఇప్పుడు యాసిడ్ మనం తినే పికిల్ మన స్టమక్లో కూడా ఉంటుంది కదా. పికిల్స్ కాపర్ కానీ బ్రాస్ కానీ ఇందులో పెట్టరండి, స్టోర్ చేయరు మెటల్ కంటైనర్స్లో. ఏమవుతుందంటే మెటల్తో రియాక్ట్ అయిపోయి సోర్ టేస్ట్ ఆఫ్ సాల్ట్ అవుతుంది, గ్యాసెస్ ఎవాల్వ్ అవుతాయి, అండ్ దానివల్ల స్టమక్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే మీరు చూడండి జాడీలు సెరామిక్లో పెడతారు, లేదంటే ప్లాస్టిక్ వాటిలో పెడుతున్నారు ఈ మధ్య. ఓవెన్ రెసిస్టెంట్ హై అండ్ ప్రూఫ్ ప్లాస్టిక్ అని కూడా ఏదో కొత్త కొత్త వస్తున్నాయి పేర్లు, అలా వాడుతున్నారు. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్ దట్ వీ డోంట్ స్టోర్ ఇన్ బ్రాస్, కాపర్, జింక్. మెటల్ వాటిలో మనం పచ్చళ్ళు నిల్వ పెట్టద్దు. మీరు పెట్టండి సార్, ఒక పని చేయండి, ఒక 2-3 spoons ఆఫ్ పచ్చడి తీసుకోండి, ఒక మెటాలిక్ గిన్నె మీ ఇంట్లో ఉంటాయి కదా, కాపర్వి కానీ బ్రాస్ ఇత్తడివి కానీ, అందులో వేసి కొన్ని రోజులు పెట్టండి, ఒక 1 week 10 days. ఆ తర్వాత టేస్ట్ చూడండి, కొంచెం అంటే మొత్తం తినకండి, కొంచెం తినండి. సార్ టేస్ట్గా ఒక రకంగా నేను చేసిన, నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదు. బట్ ఒక రకంగా పుల్లదనము, మెటాలిక్ టేస్ట్ అంటాం కదా, వగరుగా రకరకాలుగా ఉంటుంది అనమాట. Yes, this is what he stated with us. And next experiment వచ్చేసి place a few granules of zinc metal. Okay sir, zinc granules అంటే జింక్ రాళ్ళు. టెస్ట్ ట్యూబ్ అండ్ 10 ml of NaOH. ఓకే, NaOH యాడ్ చేశాను. అండ్ కండెన్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్, రిపీట్ ద టెస్ట్ ట్యూబ్ ఇన్ యాక్టివిటీ 2 అండ్ యూ విల్ ఫైండ్ ఆబ్వియస్లీ సోడియం ఎప్పుడైతే జింక్తో కలుస్తుందో ఇందులో నుంచి హైడ్రోజన్ గ్యాస్ అయితే ఎవాల్వ్ అవ్వాలి, ప్లస్ సోడియం జింకేట్ ఫామ్ అవుతుంది మా NaZnO2 విచ్ ఇస్ నోన్ యాజ్ సోడియం జింకేట్. ఇప్పుడు ఇది ఎక్స్పెరిమెంట్ ఇక్కడ రాయడానికి రీజన్ ఏంటంటే, చాలామంది అంటారు యాసిడ్స్ రియాక్ట్ అయితేనే మెటల్ తోటి హైడ్రోజన్ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది అంటారు. మరి ఇదేంటి, హైడ్రాక్సైడ్ ఇస్ ద బేస్ అన్నాను కదా, మెటల్తో రియాక్ట్ అయినా కూడా హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది కదా. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద లిక్విడ్స్, ఇఫ్ మెటల్ రియాక్ట్స్ విత్ యాసిడ్ ఆర్ బేసెస్ ఇట్ విల్ ష్యూర్లీ లిబరేట్ ఇన్ హైడ్రోజన్ గ్యాస్. అర్థమైందా? అది మీకు కన్ఫర్మ్ చేయడానికి ఒక ఎక్స్పెరిమెంటికల్ రూపకంగా మనకి ఇచ్చాడు. ఓకే, రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ కార్బనేట్స్. ఓకే, కార్బనేట్స్ అంటే ఏంటమ్మా, సోడియం కార్బనేట్ విచ్ ఇస్ కాల్డ్ as వాషింగ్ సోడా, Na2CO3, సోడియం హైడ్రోజన్ కార్బనేట్ విచ్ ఇస్ నోన్ as ఈటింగ్ సోడా ఆర్ బేకింగ్ సోడా. తింటారు కదా మీరు, ఈనో అలాంటివి వేస్తుంటారు కదా ఈ మధ్య, కేక్స్ చేయడానికి కానివ్వండి, బ్రెడ్ చేయడానికి కానివ్వండి. ఈ మధ్య కొంతమంది దోశలలో కూడా వేసుకుంటారు, దోశలలో వేస్తారట పులవడానికి, నాకు రీసెంట్గా తెలిసింది. అంటే మనం ఉన్న దగ్గర ఉంటాం కదా, ఎప్పుడైనా టిఫిన్ చేయడానికి బయటకు వెళ్ళాం అనుకోండి, అందరూ అడుగుతాను ఇది ఎలా పులిసిందండి, ఇంత పైకి ఎలా వచ్చింది, ఫ్లఫ్ ఎలా అయింది, ఈ పైన హోల్స్ పడుతున్నాయి కదా ఎందుకు అవుతున్నాయి, ఏం రియాక్షన్ జరుగుతుంది దీంట్లో, మీరు చట్నీ వేసినప్పుడు టేస్ట్ ఎందుకు మారుతుంది, ఎప్పుడు ఇవన్నీ అడుగుతుంటాను నేను టిఫిన్ సెంటర్స్లో కూర్చొని. టిఫిన్ సెంటర్ ఎక్కడికి పోయినా అడుగుతాను. అందుకే చాలామంది అరే వీడు వచ్చాడు బాబు తలకాయ నొప్పి అనుకుంటారు. అందుకే ఇది డైలాగ్ కూడా ఉంటుంది కదండి, మేము అది వచ్చాడ్రా బాబు బిల్డప్ బాబాయ్ అది వేసుకుంటారు అనమాట నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ కార్బనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బనేట్స్. ఓకే, యాసిడ్స్ తీసుకోండి మా, యాసిడ్ తీసుకోండి, HCl తీసేసుకోండి. ఇది Na2SO3 దట్ CO3 SO3 అంటే సోడియం కార్బనేట్. సోడియం కార్బనేట్ని రియాక్ట్ చేపిద్దాము. అలాగే NaHCO3 ఆబ్వియస్లీ సోడియం బైకార్బనేట్ దట్స్ నోన్ యాజ్ యువర్ ఈటింగ్ సోడా. HClతో రియాక్ట్ చేసామనుకోండి. ఇప్పుడు ఈ 2 కేసెస్లో ఏమవుతుందండి, నాకు తెలిసైతే ఇందులో కార్బన్ డైఆక్సైడ్ అయితే రిలీజ్ అవుతుంది, అందువల్ల మీకు పులుస్తుంది, మీ ఫుడ్ పులుస్తుంది. రీజన్ ఏంటంటే ఇది, బికాజ్ ఇవి పులిపిస్తాయి అనమాట లోపల ఉన్న యాసిడ్స్ని. దీంతోపాటు ఒక సాల్ట్నెస్ ఫామ్ అవుతుంది, అందుకే కాస్త ఉప్పుగా ఉంటుంది మీకు. రెండిట్లో కూడా సేమ్.
రెండిట్లో కూడా సేమ్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్, రెండిట్లో కూడా సేమ్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. అదేంటి సార్ ఇక్కడ హెచ్ ఉంది, అక్కడ ఒక సోడియం ఎక్స్ట్రా ఉంది కదా, అయినా కూడా ప్రోడక్ట్ ఎందుకు సేమ్ వచ్చిందంటే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 2NaSలు వస్తాయి, ఇక్కడ 2 Cl కాబట్టి ఇక్కడ 2 పెడుతున్నాను అంతే. ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంది, 2 ఆక్సిజన్ 3 ఆక్సిజన్ 3 ఆక్సిజన్ బ్యాలెన్స్ అయిపోయిందా. ఇక్కడ ఒక సోడియం, ఇక్కడ సోడియం, ఒక క్లోరిన్, ఒక క్లోరిన్, 2 హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్స్, 3 ఆక్సిజన్స్ 3 ఆక్సిజన్స్, ఒక కార్బన్ ఒక కార్బన్, బ్యాలెన్స్ అయిపోయింది నా ఈక్వేషన్. సో సోడియం మెటల్ కార్బనేట్స్ ఇప్పుడు మెటలే కదండి, సోడియం ఆల్కలీ మెటల్ కదా. ఒక మెటల్ కార్బనేట్ కానీ మెటల్ హైడ్రోజన్ కార్బనేట్ కానీ యాసిడ్స్తో రియాక్ట్ అయిపోతే దే ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ యర్ కార్బన్ డైఆక్సైడ్. అది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ అనేది వాడు మనకు చెప్పినాడు అంతే, అంతకు మించిన కెమిస్ట్రీ ఇక్కడైతే లేదు. ఓకేనా. సో దీని ఆఫ్టర్ యూ హ్యావ్ లైక్ ద మోస్ట్ బెస్ట్ వన్ కాల్షియం కార్బనేట్ CaCO3 చూద్దాం. సో CaCO3 ఎప్పుడైతే వాటర్తో రియాక్ట్ అయింది అనుకోండి, సో వాటర్తో రియాక్ట్ అయిందా లేదంటే కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం ఫస్ట్. సో కాల్షియం హైడ్రాక్సైడ్ మిల్కీ వే ప్రెసిపిటేట్ అంటాం కదా, ఎస్. కాల్షియం హైడ్రాక్సైడ్ ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అవుతుందో, వెన్ వీ పాస్ ద కార్బన్ డైఆక్సైడ్ త్రూ దిస్ లైమ్ వాటర్ ఏమవుతుందంటే ప్రోడక్ట్ కాల్షియం కార్బనేట్ ఫామ్ అవుతుంది. దట్స్ విల్ బి ప్రెసిపిటేటెడ్, ఏ వైట్ కలర్ ప్రెసిపిటేట్, దాంతోపాటు వాటర్ అనేది అవుతాయి. ఇదే ఇంకా ఓవర్గా వాటర్తో కానీ CO2 ఆల్రెడీ ఇది ఉంది కదా, ఇంకా ఓవర్గా పాస్ చేశారనుకోండి CO2 దాంట్లో, అప్పుడు CaHCO3 హైడ్రోజన్ కార్బనేట్ అంటాం దీన్ని. సో దిస్ ఇస్ కాల్షియం హైడ్రోజన్ కార్బనేట్ అంటాము, విచ్ ఇస్ ఆల్మోస్ట్ సాల్యుబుల్ ఇన్ వాటర్. అండ్ వాటర్తో కలిసింది కాబట్టి దీన్ని అక్వస్ నేచర్లో చూపిస్తాము. ఇదేంటండి సాలిడ్ కదా, సో ఇది అక్వస్ నేచరే ఉంటుంది, సున్నపురాయి కదా. సో ఇది సాలిడ్ ఉంటుంది, ప్రెసిపిటేట్ కాబట్టి ఇది గ్యాస్ ఉంటుంది, అండ్ వాటర్ ఆల్వేస్ లిక్విడ్గా ఉంటుంది. సో దీస్ ఈస్ ద కైండ్ ఆఫ్ రియాక్షన్స్ దట్ దే టెల్ టు ఇక మెటల్ కార్బనేట్స్ కానీ మెటల్ హైడ్రోజన్ కార్బనేట్స్ కానీ, మన యాసిడ్స్ కానీ బేసిస్ గురించి మాట్లాడట్లేదు కానీ యాసిడ్స్తో. అండ్ ఒకవేళ ఇప్పుడు CO2 కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా, దీనికి ఏ నేచర్ ఉందంటే యాసిడిక్ నేచర్ ఉందా బేసిక్ నేచర్ ఉందా? చలో మీరు నాకు కిందికి వెళ్ళి కమెంట్ చేయండి, నేను చదివి మళ్ళీ మీకోసం మళ్ళీ పైగా చెప్తా. సో యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే ఏంటంటే, ఒక యాసిడ్ని బేస్ని కలపండి, HCl NaOH, ఏం ఫామ్ అవుతుందండి? హైడ్రోజన్ ప్లస్ OH. ఈ H ప్లస్ ఇక్కడ నుంచి ఇది Cl మైనస్, ఇది Na ప్లస్ ప్లస్ OH మైనస్. సో ఈ H ప్లస్ OH మైనస్ కలిసి H2Oగా మారుతాయి. ఈ NaClతో కలిసి NaClగా మారుతుంది. NaCl అంటే ఏంటండి? కామన్ సాల్ట్ వస్తుంది. అంటే ఎప్పుడైనా కూడా యాసిడ్ బేస్ కలిస్తే సాల్ట్ ప్లస్ వాటర్ అవుతుంది. అది ఏదైనా అవనివ్వండి, ఏ యాసిడ్ ఏ బేస్ అయినా, బట్ ష్యూర్లీ దే ఆర్ గోయింగ్ టు గివ్ యూ నథింగ్ బట్ యువర్ వాటర్ ప్లస్ సాల్ట్ కంపల్సరీగా వస్తుంది. దాంట్లో యాసిడిక్ కంటెంట్ బేసిక్ అంటే లైక్ న్యూట్రల్ నేచర్కి వస్తుంది, ఇన్ బిట్వీన్ స్టేజ్. ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యావ్ మచ్ యాసిడిక్ నేచర్, నాట్ గోయింగ్ టు హ్యావ్ బేసిక్ నేచర్. ఇట్స్ లైక్ న్యూట్రల్ స్టేజ్, దాన్ని సాల్ట్ అంటాం. ఉప్పుగా ఉంటుంది అంటాం కానీ వగరుగా ఉంది అనలేం కదా మనం, యాసిడ్ లాగా బేస్ లాగా అలా అనమాట. సో బేస్ ప్లస్ యాసిడ్ ఆల్వేస్ గివ్ యూ యాసిడ్ ప్లస్ సాల్ట్ ప్లస్ వాటర్. ఓకేనా, అర్థమైంది కదా? అర్థం కాకుంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మళ్ళీ మీకోసం ఏం అర్థం కాలేదు మళ్ళీ మొత్తం చెప్పండి సార్, మళ్ళీ జాగ్రత్త కేర్ఫుల్గా వినండి అంతే, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్ కనెక్టెడ్. మళ్ళీ మొత్తం చెప్పండి బట్ చెప్తాను, ఓకేనా? చెప్తాను, భయపడకండి. సో రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్. ఓకే, మెటల్ ఆక్సైడ్స్ అంట. టేక్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్. ఓకే, కాపర్ ఆక్సైడ్ ఆర్ క్యూప్రిక్ ఆక్సైడ్ అంటాము, క్యూప్రస్ ఆక్సైడ్ అని కూడా అంటాం, బేస్డ్ ఆన్ ది ఆక్సిడేషన్ స్టేట్ +1 +2 ఉంటే. ఎందుకు సార్ మీరు ఇవన్నీ చెప్తారు, మాకు అవసరం లేదంటే, నాకు మీ పేపర్ చాలా అడ్వాన్స్డ్గా ఉండాలి. మీకు ఎవరైతే ఎవాల్యుయేట్ చేస్తారో, అది నాయన వీడు నాకు తెలియని కూడా రాసిండు, వీడికి మంచి మార్క్స్ ఇవ్వాలనుకోవాలన్నమాట ఎవాల్యుయేటర్స్. సో దట్స్ వాట్ ఐ ఫీల్ అప్ టు యూ. సో బై స్లోలీ యాడ్ HCl. ఓకే, స్లోలీ యాడ్ HCl టు ఇట్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ చేంజెస్ అండ్ నోట్ ద కలర్ చేంజ్ ఆఫ్ ద సొల్యూషన్ ఆల్సో. ఇది ఒక రెడ్ కలర్ ఉండే యాసిడ్తో కలుపుతున్నారు అనుకోండి, ఏమవుతుందండి? ఇందాకే చెప్పా, యాసిడ్ ప్లస్ మెటల్ ఆక్సైడ్ ఆల్సో గివ్ యూ సాల్ట్ ప్లస్ వాటర్, CuCl2 వస్తుందండి. CuCl2 ప్లస్ వాటర్ H2O వస్తుంది అంతే. దిస్ ఇస్ నథింగ్ బట్ క్యూప్రిక్ క్లోరైడ్, క్యూప్రస్ క్లోరైడ్. బేస్డ్ ఆన్ ద ఆక్సిడేషన్ మనకు సాల్ట్ ప్లస్ వాటర్ వస్తుంది. ఇది మనకు రియాక్షన్. రియాక్షన్ ఆఫ్ బేస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్ తీసుకున్నాం, మెటల్ ఆక్సైడ్తో చేశారు. నాన్ మెటల్ ఆక్సైడ్ బేస్ కలిపితే ఏమొస్తుంది సార్? అది కూడా సాల్ట్ ప్లస్ వాటరే వస్తుంది, చేయని అవసరం కూడా లేదు, సాల్ట్ ప్లస్ వాటర్ కన్ఫర్మ్గా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ లైక్ హైడ్రోజన్ యాసిడ్ ఆర్ నాట్. యాసిడ్లో హైడ్రోజన్ ఉంటుందా లేదా అని చెప్పడానికి సార్ చిన్న ఎక్స్పెరిమెంట్, ఏం లేదు. ఏసీ ప్లగ్ పెట్టాడు, బల్బు పెట్టినాడు, బీకర్లో డైల్యూట్ HCl, గ్రాఫైట్ రాడ్స్ ఎలక్ట్రోడ్స్. సో ఎలక్ట్రోడ్స్ ఏం చేస్తాయంటే యానోడ్ క్యాథోడ్ లాగా బిహేవ్ చేస్తూ వాటిని పంపించేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవి రెండింటికి జాయింట్ లేదు. ఈ జాయింట్ ఏంటి? ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. ఏదైతే ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ తీసుకుంటున్నారో మీరు దాంట్లో, సో అది ఒక
ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఇస్ నౌ HCl సొల్యూషన్. ఇది క్యారీ చేస్తుంది అనమాట ఛార్జ్ని. ఇప్పుడు మీకు ఫిజిక్స్లో నేర్పించి ఉంటారు, సిరీస్ అనేది ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉండాలి. కనెక్ట్ అయి ఉంటేనే బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఒకవేళ నేను ఇక్కడ కనెక్ట్ చేయలేదు, తీసేసాను, సో బల్బ్ గ్లో అవుతుందా? అవ్వదు. సో మరి ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి యానోడ్ ఎలక్ట్రోడ్ నుంచి ఇలా వెళ్ళి కనెక్ట్ అయింది బల్బ్కి, కానీ ఈ రెండింటికి చూడండి కనెక్షన్ లేదు. కనెక్షన్ ఎవరు అంటే ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. HCl సొల్యూషన్ తీసుకోండి. తీసుకున్నప్పుడు HCl ఇస్ ఎ స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి బల్బు చాలా బ్రైట్గా గ్లో అవుతుంది. సరే, ఈ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ యాసిడ్ అని ఎట్లా చెప్తారు అంటే దీని ప్లేస్లో మీరు అసిటిక్ యాసిడ్ తీసుకోండి, HCl తీసుకోండి, బల్బు చాలా బ్రైట్గా గ్లో అవుతుంది. అదే ప్లేస్లో ఒకవేళ CH3COOH ఆర్ అసిటిక్ యాసిడ్ CH3CHO తీసుకోండి, CH3COOH దట్ ఈస్ అసిటిక్ యాసిడ్ తీసుకుంటే ఇట్స్ ఎ వీకెస్ట్ ఆఫ్ ఆల్ యాసిడ్ కాబట్టి చాలా డల్గా, ఆల్మోస్ట్ డల్గా అవుతుంది. అంటే అవి ఏవైతే అయాన్స్ రిలీజ్ చేస్తాయి అవి చాలా స్లోగా చేస్తాయి, ఇవి ఫాస్ట్గా చేస్తాయి. ఇప్పుడు చూడండి, దీన్ని డిసోసియేట్ చేద్దాం, HClని ఇరగొడదాం. ఎలక్ట్రిసిటీ పాస్ అవుతున్నప్పుడు అది ఇరగాలి కదా, ఇరిగినప్పుడు మాలిక్యూల్ ఎట్లా ఫామ్ అవుతుందంటే H++Cl- అవుతుంది. సో ఈ CH3COOH అయితే అసిటేట్ అయాన్ అంటాం, CH3COO- H+. చూడండి రెండిట్లో ఏం రిలీజ్ అవుతుందండి? H+ రిలీజ్ అవుతుంది. సో H+ రిలీజ్ అవుతుందంటే దాని అర్థం ఏంటంటే యాసిడ్స్ ప్రొడ్యూస్ H+ ఆన్ డిసోసియేషన్. H+ ఇస్తుంది అంటే దాన్ని ఏమంటున్నాం మనం? యాసిడ్ అంటున్నాం. సరే సార్, మీరు H2SO4 తీసుకొని చెప్పండి సార్ ఎట్లా అవుతుంది అంటే ఇది సల్ఫేట్ అయాన్ ఇస్తుంది, HSO4- H+. చూడండి ఇక్కడ కూడా H+ ప్రోటాన్ అనేది వస్తుంది. H+ అంటే ప్రోటాన్స్. సో ఇది వస్తుంది కాబట్టి అలా వచ్చిన సొల్యూషన్స్ ఏమంటామంటే మనం యాసిడ్స్ అంటాం. ఓకేనా? యాసిడ్స్. మరి బేసిస్ అంటే చెప్తాను చూడండి, ఒక 2 minutes ఆగండి. These are attributed for hydrogen will be produced. So hydrogen will be produced by them in solution. So that's why we are calling them as acids. So బేసిస్లో OH వస్తుంది అంతేగాని డూ యాసిడ్స్ ప్రొడ్యూస్ అయాన్స్? బికాజ్ నాకు తెలిసి టెక్స్ట్ బుక్ త్రూ వెళ్తే మీకు కొంచెం డౌట్ ఉన్నా కూడా క్లారిటీ అవుతుందని నా బాధ అంతే. ఓకేనా? టేక్ అబౌట్ NaCl plus H2SO4. డూ యాసిడ్స్ ప్రొడ్యూస్ ఓన్లీ అక్వస్ సొల్యూషన్? డూ లెట్ us see for this. అక్వస్ సొల్యూషన్ అంటే అక్వస్ సొల్యూషన్ అంటే వాటర్ సొల్యూషన్ కదా. సో NaCl టేక్ అబౌట్ సాలిడ్ NaCl అండ్ యాడ్ సమ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. అండ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి సార్. ల్యాబ్లో యూ హ్యావ్ టు వేర్ గ్లౌజ్ వేసుకోవాలి, అండ్ టెస్ట్ ట్యూబ్ హోల్డర్స్ పట్టుకోవాలి, డైరెక్ట్గా పట్టుకోకూడదు. ఒకవేళ మీకు యాసిడ్ పడింది అనుకోండి, చేయి కాలిపోతుంది, అని చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అన్కేర్లెస్గా ఉండి ల్యాబ్లో ఎవరెవరితో మాట్లాడుకుంటూ కలిపేస్తున్నారు అనుకోండి, చాలా డేంజర్. మీ ఫ్రెండ్ కన్నా ప్రాబ్లం అవ్వచ్చు, మీకైనా. సో ప్లీజ్ 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 బీ కేర్ఫుల్ వెన్ ఎవర్ యూర్ టీచర్ టేక్స్ యూ ఇంటూ ల్యాబ్స్. అందుకే మీకు నార్మల్గా ల్యాబ్స్ చూపిస్తారు, చేయించరు. బికాస్ దిస్ ఇస్ వాట్ దే ఫియర్ ఆఫ్. అమ్మో పిల్లలు ఏమైనా చేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని మాకు కూడా భయం ఉంటుందండి యాజ్ అ కెమిస్ట్రీ టీచర్స్. సో NaCl plus H2SO4 ఏమవుతుందండి? ఆబ్వియస్లీ Na కాస్త SO4తో రియాక్ట్ అయిపోయి Na2SO4 అవుతుంది, HCl అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇదేంటండి? గ్యాస్ అండి. ఇదేంటండి? సాలిడ్ అండి. ఇదేంటండి? యాసిడ్ కాబట్టి లిక్విడ్ అండి. ఇదేంటండి? సాలిడ్ అండి. మరి ఇప్పుడు ఇక్కడ మీకు అక్వస్ నేచర్ వచ్చిందా అండి? వాటర్తో రియాక్ట్ వాటర్ ఫామ్ అవ్వాలి అంటున్నా కదా, ఇక్కడ అయిందా అండి? అవ్వలేదు కదా. సో HCl, వాట్ ఎవర్ దిస్ HCl is not an acid. బికాస్ ఇది ఇప్పుడు యాసిడ్ అని చెప్పలేము, బికాస్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ కలర్ ఆఫ్ డ్రై లిట్మస్ పేపర్. సో వెన్ ఎవర్ యూ చెక్ ద లిట్మస్ పేపర్ విత్ దిస్, సో ఇట్ విల్ నాట్ చేంజ్. అండ్ ఇక్కడ ఎందుకంటే HCl గ్యాస్గా ఉంది సార్, సొల్యూషన్గా లేదు. సో HCl అక్వస్ నేచర్లో ఉంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాం. HCl is a gas here. HCl is a gas, so no turning of your litmus paper color changes. So HCl అక్వస్ సొల్యూషన్లో ఉంటే అది యాసిడ్, బికాస్ అది రెడ్గా మారుతుంది. గ్యాస్ ఫామ్లో ఉంటే అది అవ్వదు. సో అది కూడా ఒకసారి నోటేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. HCl బిట్వీన్ ద గ్యాషియస్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ అక్వస్ స్టేట్. అక్వస్ ఇన్ ద సెన్స్ లిక్విడ్ స్టేట్. ఓకేనా? ఓకే, ఇక్కడ నోట్ టు టీచర్స్ అంట, అది మేబీ నాకు కాదు అంటే ఇప్పుడు నేను ప్రాక్టికల్ చేయిస్తలేను కదా, సో అందుకని ల్యాబొరేటరీ ప్రికాషన్స్ ఇచ్చాడు అక్కడ అంతే. సో ద డిసోసియేషన్ ఆఫ్ HCl ఇంటూ వాటర్. ఓకే సార్, నేను చేసేస్తాను. డిసోసియేషన్ ఆఫ్ HCl ఇన్ వాటర్ అంటున్నాడు. సో HCl plus H2O చేస్తే ఏమవుతుందంటే H2O కాస్త ఏమవుతుంది? H++OH-. రైట్, HCl ఏమవుతుంది? H++Cl-. సో ఏమవుతుంది చూడండి, ఇక్కడ OH- ఏదైతే ఉందో, ఈ H+ ఏదైతే ఉందో, ఈ H+తో రియాక్ట్ అవ్వాలి, అండ్ Cl- అనేది సెపరేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే H3O+ అంటాము. దిస్ ఈజ్ నోన్ యాజ్ హైడ్రోనియం అయాన్. సో ప్లస్ Cl- గా ఫామ్ అవుతుంది. ఈ హైడ్రోనియం అయాన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే H2O కానీ H+తో రియాక్ట్ అవుతే వస్తుంది సార్, H3O+. అదేంటి సార్ మరి ఇందాక మీరు చెప్పినట్టు ఇది రియాక్ట్ అవ్వాలి అంటే చూడండి, ఇప్పుడు H2O అంటే H+OH కదా, ఇప్పుడు Cl ఎవరితో రియాక్ట్ అవుతుంది? ఇక్కడ
హెచ్తో రియాక్ట్ అయితే మళ్ళీ అదే వస్తుంది, అవ్వదు. ClOHతో ఎట్లా రియాక్ట్ అవుతుంది, అవి ప్రసక్తే లేదు, బికాజ్ OH అసలు ఎలక్ట్రాన్ ఇవ్వడానికి రెడీగానే లేదు. సో ఆ రెండింటి మధ్యలో రియాక్షన్ అవ్వదు. అందుకనే ఈ రియాక్షన్ హైడ్రోనియం అయాన్ అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట మనకి. ఇప్పుడు చాలా మంది థియరిటికల్ రియాక్షన్స్ రాసినప్పుడు ఇలా రాలేదు కాబట్టి ఇలా వచ్చిందేమో అన్నట్టు రాశారు, అంతే తప్ప ఇది ఇలానే వచ్చిందని కాదు. బట్ లేటర్ వీ హ్యావ్ ప్రూవన్ ఇన్ ద ల్యాబొరేటరీ ఎస్ దిస్ వాజ్ ద ప్రోడక్ట్ అని ప్రూవ్ చేసినాం కూడా. సో లైక్ బేసెస్ ఇందాక చెప్పినాను, యాసిడ్లో H+ వస్తుంది, H+ వస్తుంది అన్నారు కదా, మరి బేసిస్లో ఏమొస్తుందని. నేను అందుకే సీక్వెన్షియల్గా వెళ్తున్నాను. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తే మళ్ళీ వామ్మో నాయో నాకు అర్థం కాలేదు అంటే నేను మళ్ళీ ముందు నుంచి రావాలి. సో అందుకనే ఐఎమ్ గోయింగ్ ఇన్ అ సీక్వెన్షియల్ ఆర్డర్. సో ఒకవేళ బేస్ ఉందనుకోండి NaOH, దీనిని డిసోసియేట్ చేశారనుకోండి, ఆర్ H2Oతో రియాక్ట్ చేశారనుకోండి, ఏమవుతుంది, ఎట్లా డిసోసియేట్ అవుతుంది అంటే, డిసోసియేట్ అంటే విరగడం అమ్మ. ఈయనేంటి కొత్త కొత్త పదాలు చెప్తున్నాను అనుకోండి. Na++OH-. సో OH- అనేది రిలీజ్ అవుతుంది. అది KOH, పొటాషియం హైడ్రాక్సైడ్ తీసుకున్నారనుకోండి, K++OH-. అలాగే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ తీసుకున్నారనుకోండి, సో ఇట్ గోనా గివ్ యూ Mg++OH-. అండ్ రెండు ఉన్నాయి కాబట్టి రెండు OH- వస్తాయి, అంతే, పెద్ద మ్యాథ్స్ ఏం లేదు అక్కడ. సో ఇక్కడ చూడండి, అన్నిట్లో కూడా ఏం రిలీజ్ అవుతుందండి, OH- రిలీజ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, OH- రిలీజ్ అయితేనేమో దాన్ని బేస్ ప్రోడక్ట్ అంటాము, H+ రిలీజ్ అవుతానేమో దానిని యాసిడ్ ప్రోడక్ట్ అంటాం. అరే సార్ మీకైతే నాలెడ్జ్ ఉంది కదా, మీరు చెప్తారు ఏంటేదో, మాకు ఎలా తెలుస్తుంది అంటే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. చూస్తుంటే మీకు అర్థమైంది. NaOH హైడ్రాక్సైడ్ ఇట్స్ స్ట్రాంగ్ ఆక్సైడ్, స్ట్రాంగ్ బేస్. సో అలా బేసెస్ అండ్ యాసిడ్స్కి H+ అండ్ OH. H+ ఉంటేనేమో యాసిడ్, OH- ఉంటేనేమో బేస్ అని చెప్తాము. సో వాట్ యూ అబ్జర్వ్, సో టేక్ 10 ml ఆఫ్ వాటర్ ఇన్ టెస్ట్ ట్యూబ్. ఇది ఇంకో ఎక్స్పెరిమెంట్, ఎన్ని ఎక్స్పెరిమెంట్ ఆయన. సో టేక్ 10 ml ఆఫ్ వాటర్ ఇన్ టెస్ట్ ట్యూబ్ అండ్ ఎస్ క్లారిఫైయింగ్ సబ్జెక్ట్ అవుతుంది, బట్ ఎస్ ప్రాక్టికల్గా చేస్తే ఇంకా బాగా తెలుస్తుంది కదా. ఇలా థియరిటికల్గా చెప్తే నాకు బోర్ వస్తుంది. బట్ ఇప్పుడు నేను ఇక్కడ ల్యాబొరేటరీ సెటప్ చేయలేను కదా, ఈ వీడియో చేయొచ్చు, బట్ అది మళ్ళీ కాపీరైట్స్ ఇష్యూస్ అని ఇంకేదో ఏదో అంటారు. ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అర్థమైతే చాలండి మీకు. సో రాయాలి కదా. సో టేక్ 10 ml ఆఫ్ వాటర్ ఇన్ టెస్ట్ ట్యూబ్, అట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ H2SO4 యాసిడ్ వేస్తున్నారు. అండ్ చాలా కేర్ఫుల్గా గ్లౌజ్ వేసుకొని టెస్ట్ ట్యూబ్ హోల్డర్స్ పట్టుకొని దూరంగా పెట్టి వేయండి ఇఫ్ యూఆర్ గోయింగ్ టు డూ. అండ్ యాసిడ్ వేసినప్పుడు ఏమవుతుంది సార్ అంటే, ఏదైతే మీ టెస్ట్ ట్యూబ్ ఉందో వేడైపోతుంది, బికాస్ ఇట్స్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. లాస్ట్ చాప్టర్లో చెప్పినాను కెమికల్ ఈక్వేషన్స్లో, ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ ఆర్ ద రియాక్షన్స్ ఇన్ విచ్ హీట్ ఇస్ లిబరేటెడ్. ఇఫ్ హీట్ ఇస్ లిబరేటింగ్, దట్స్ రియాక్షన్ ఇస్ నోన్ యాజ్ exothermic reaction. And the best example is lime water in a test tube. So lime, whenever you mix up with water, it will get hotted. So hotted అనే వర్డ్ లేదు ఇంగ్లీష్లో. It gets hot because it's an exothermic reaction. Endothermic reaction అంటే ఏంటి, ఆ రియాక్షన్ జరగడానికి మనం ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నామా, దానిని మనం ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. అర్థమైందా? సో మీరు ఏదైనా తీసుకునే యాసిడ్ అయినా బేస్ అయినా వేసినప్పుడు మాక్సిమం టైమ్స్ మీకు ఆ హీటింగ్ నేచర్, ఆ బయట సర్ఫేస్ అనేది హీట్ అవుతుంది, ఎక్స్పెల్ అవుతుంది. సో అందుకని యూ ఫీల్ లైక్ ఇట్స్ గెటింగ్ సో మచ్ ఆఫ్ హాట్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. అందుకే డైరెక్ట్గా పట్టుకోకండి, గ్లౌజెస్ వేసుకోండి అంటున్నాను. అండ్ డైల్యూషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు సరేలేండి, ఇప్పుడు పాలు ఉన్నాయండి, 1 లీటర్ పాలు ఉన్నాయి, 4గురికి టీ పెట్టాలి, సరిపోతాయి. 1 లీటర్ పాలు ఉన్నాయి, 10 మందికి టీ పెట్టాలి, ఏం చేస్తుంది మమ్మీ, వాటర్ పోస్తుంది అందులో. సో దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ as డైల్యూషన్. సో ద కాన్సన్ట్రేషన్ అంటే కాన్సన్ట్రేటెడ్, వెరీ వెరీ హార్డ్గా ఉందనుకోండి, థిక్గా ఉందనుకోండి, వితౌట్ ఎనీ కంటామినేషన్ ఆఫ్ వాటర్, ప్యూరెస్ట్ ఫామ్ అంటే కాన్సన్ట్రేటెడ్ అంటాం. దాంట్లో వాటర్ పోసి ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి దాని వాల్యూమ్ని, సో దాన్ని డిక్రీజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH- కానీ H+ కానీ డిక్రీజ్ చేస్తే కాన్సన్ట్రేషన్ని, వాటిని డైల్యూట్ సొల్యూషన్స్ అంటాం. అర్థమైందా? స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ ఆర్ బేసెస్. స్ట్రెంగ్త్ ఇప్పుడు చెప్తారు, వాటర్ ఇస్ న్యూట్రల్ స్టేట్ సార్, ఇట్స్ pH వాల్యూ ఇస్ 7, pH అని వింటుంటాం. ఈవెన్ మన బాడీలో కూడా pH ఇంబ్యాలెన్స్ అవుతాయి at the time of puberty కానివ్వండి, మేబీ మెచ్యూర్డ్ ఏజ్ లైక్ 25-30 కూడా బాడీలో బికాస్ ఆఫ్ ఓవర్ స్వెటింగ్ వల్ల కానీ pH వల్ల మనకు బ్లాక్ హెడ్ స్పాట్స్ వస్తుంటాయి. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ బాడీలో కాస్త pH పెరిగింది, కొంచెం ఈ ఆయింట్మెంట్ లోషన్స్ పోయండి అని చెప్తుంటారు. సో pH ఇస్ లైక్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. సో pH ఏంటంటే పవర్ ఆఫ్ హైడ్రోజన్ వెరీ సింపుల్ టర్మ్. సో ఈ pH ఎలా కనుక్కుంటామంటే, ఇందాక చెప్పాను కదా ఎస్టిక్ యాసిడ్ ఇస్ ద వీకెస్ట్ యాసిడ్ అని, HCl ఇస్ స్ట్రాంగెస్ట్ యాసిడ్. ఎలా చెప్తున్నారు, ప్రతిసారి బల్బు పెట్టలేం కదా. సో మనకు ఒక ఇండికేషన్ అనమాట, మనకు ఒక మెజర్మెంటల్ ఇండికేషన్స్ ఉన్నాయి. pH స్కేల్ అని ఒకటి మనకి ఇచ్చారు. సో దిస్ ఇస్ నోన్ యాజ్ pH స్కేల్, విచ్ ఇస్ ద జర్మన్ లాంగ్వేజ్ పొటెన్స్ అంటాము. పొటెన్షియాలిటీ, పొటెన్షియల్ అని అంటాం కదా, పొటెన్స్. ఇట్స్ నోన్ యాజ్ పవర్ ఇన్ జర్మన్ లాంగ్వేజ్. గ్రీక్ జర్మన్ నుంచే కదా మనకు చాలా వర్డ్స్ వచ్చేసినాయి. సో దట్స్ what does pH is, which is known as power of a hydrogen. సో ఇక్కడ మనం స్కేలింగ్ చేసుకుంటే 0 to 14 ఉంటుంది సార్ స్కేలింగ్ రీడింగ్. 7 అనేది న్యూట్రల్ స్టేజ్, బికాస్ 14లో హాఫ్ 7ఏ కదా. 7కి తక్కువ అటుపోతే 7 నెంబర్స్ ఉన్నాయి, 7కి అటుపోతే 7 పార్ట్స్ ఉన్నాయి. 7 కంటే తక్కువ ఉంది చూడండి 0 to 7, వాటిని యాసిడ్స్ అంటాం.
7 కంటే ఎక్కువ 14 వరకు ఉందండి, దాన్ని బేసిస్ అంటాం. ఇప్పుడు స్ట్రాంగెస్ట్ యాసిడ్ ఉంటే ఎంత pH చూపించాలి సార్? 0 దగ్గర చూపించాలి. మోస్ట్ యాసిడిక్ అంటాం, ఎందుకంటే న్యూట్రల్ అవుతుంది కదా. మోస్ట్ యాసిడిక్ నుంచి తగ్గుతూ 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 న్యూట్రల్కి వస్తుంది, మళ్ళీ న్యూట్రల్ నుంచి బేసిక్ పెరుగుతూ పెరుగుతూ మోస్ట్ బేసిక్ అవుతుంది. మోస్ట్ బేసిక్ అంటే హూస్ pH is 14. లీస్ట్ acidic అంటే whose pH is 6.9, 6.8. Most acidic అంటే whose pH is like 0 to 1 and 0 point something to 1 in between. So we call it as most acidic. And this chart is known as pH chart. ఇందాక నేను చెప్పినాను చూడండి, యూనివర్సల్ ఇండికేటర్ ఉంటుంది, ఆ సొల్యూషన్ వేయండి, చార్ట్ పేపర్ ఉంటుంది, ఆ చార్ట్ పేపర్తో కొరిలేట్ చేస్తే మనకు వాటి pH వాల్యూ ఎంత ఉంటుందో తెలుస్తుందని. ఇదే ఆ pH చార్ట్ అనమాట. కలర్ ఇండికేషన్ సార్, రెడ్ చూడండి, యాసిడ్స్ మోస్ట్లీ రెడ్, ఎల్లోయిష్, గ్రీనిష్ కలర్, అండ్ బ్లూ అండ్ బ్లాక్ డామినేటింగ్ కలర్స్ టు ద బేసిస్. ఈ కలర్ కోడింగ్ వల్ల మీకు నార్మల్గా వైరింగ్లో కూడా కలర్ కోడింగ్ చెప్తారు ఫిజిక్స్లో. బ్లాక్ వైర్, రెడ్ వైర్, గ్రీన్ వైర్, ఎల్లో వైర్ ఏదో ఉంటుంది. లైవ్ వైర్ అయితేనే మీ కలర్, లేదంటే పాజిటివ్ టర్మినల్, నెగిటివ్ టర్మినల్ అని కలర్ కోడింగ్ ఉంటుంది. సేమ్ అలాంటి కలర్ కోడింగ్ మనకు pHలో కూడా ఉంటుంది టు టెల్ అస్ వాట్ అండ్ వాట్ అని. సో కలర్ ఆఫ్ pH పేపర్ మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. సో స్ట్రాంగెస్ట్ వీక్, స్ట్రాంగ్ నుంచి వీక్ యాసిడ్స్ ఆర్ దిస్, అండ్ దెన్ న్యూట్రల్, అండ్ దెన్ స్ట్రాంగ్ ఆల్కలీస్. ఆల్కలీస్ ఆర్ నథింగ్ బట్ బేసెస్ మా. ఇది మనకు చార్ట్ అనమాట. మనకు ఇవన్నీ చూడండి, యాసిడ్, అమోనియం క్లోరైడ్ ఇస్ మోస్ట్లీ బేసిక్ యాసిటిక్ యాసిడ్, సోడియం కార్బోనేట్, సాల్ట్స్ ఇచ్చాడు, NaO స్ట్రాంగెస్ట్ బేస్, డిస్టిల్డ్ వాటర్ న్యూట్రల్, లెమన్ జ్యూస్ అసిడిక్, క్యారెట్ జ్యూస్ ఇట్స్ కైండ్ ఆఫ్ అసిడిక్ ఇన్ నేచర్ అనుకుంటా. సో ఇవన్నీ కూడా pH వాల్యూస్ చూసి చెప్పొచ్చు. సలైవా బిఫోర్ మీల్ అండ్ ఆఫ్టర్ మీల్, ఇవన్నీ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. మేబీ నేను సడన్గా అడిగితే నాకు కూడా డౌట్ వస్తుంది, టొమాటో జ్యూస్ అంటే అసిడిక్ అనే విన్నాను, బట్ ఇప్పుడు నేను అసిడిక్ చెప్పాను అనుకోండి, అమ్మో లేదు అది ఒకవేళ బేసిక్ అయితే క్రాస్ చెక్ చేసుకోవాలి కదా, బికాస్ ఇట్స్ లైక్ ఎక్స్పెరిమెంటల్ ఫర్ యూ కెన్ డూ ఇట్. సో లేదు సార్ మేము చేయలేము అంటే లిట్మస్ పేపర్ పెట్టి చెక్ చేయండి, తెలిసిపోతుంది అది యాసిడా లేదా. సో నార్మలీ దిస్ ఇస్ లైక్ pH స్కేల్, ఒక స్కేల్ రీడింగ్ ప్రకారంగానే ఉంటుంది మా. ఇది బ్యాటరీ యాసిడ్ ఎంత అంటే 0 అంట, లెమన్ జ్యూస్ వచ్చేసి 2 అంట, అంటే ఇట్స్ యాసిడ్. గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్, అవర్ బాడీ గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్ pH వాల్యూ ఎంత, ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 1.1. అండ్ కార్బోనేటెడ్ బెవరేజెస్ ఏదైతే మనం కూల్ డ్రింక్స్ తాగుతామో వాటి pH వాల్యూ ఇస్ 2.8, అందుకే మనకు తేన్పులు వస్తుంటాయి. లెమన్ జ్యూస్ ఇస్ ఆల్ అబౌట్ 2.1. అండ్ ప్యూర్ రెయిన్, H2O రెయిన్. అండ్ కొన్నిసార్లు మనకి యాసిడ్ రెయిన్స్ కూడా వింటున్నాం కదా, ఢిల్లీలో యాసిడ్ రెయిన్స్ వచ్చినాయి అండ్ నవడేస్ ఆ యాసిడ్ రెయిన్స్ వాటర్తో కలిసి వాటర్ పొల్యూట్ అయిపోతున్నాయని కూడా వింటున్నాము. సో ఈవెన్ దట్ ఈస్ ద రీజన్. అలాగే బేకింగ్ సోడా ఈజ్ లైక్ బేసిక్ ఇన్ నేచర్. సీ వాటర్ ఈజ్ ఆల్మోస్ట్ 8, ఫ్రెష్లీ డిస్టిల్డ్ వాటర్ 7 అంటాము బట్ 6.9. మిల్క్ ఈజ్ లైక్ 6.8, బ్లడ్ ఈజ్ లైక్ 7.1. ఇట్స్ అందుకే కాస్త గరటుగా ఉంటుంది. కాఫీ ఈజ్ యాసిడ్ అమ్మ, నేను అదే ఆరెంజ్ జ్యూస్ అండ్ దిస్ ఈజ్ లైక్ అన్ యాసిడ్. కాఫీ ఈజ్ లైక్ అన్ యాసిడ్ అండ్ బియర్ ఈజ్ ఆల్సో అన్ యాసిడ్, ఆబ్వియస్లీ ఫర్మెంటేషన్ అవుతుంది అందులో. అండ్ నెక్స్ట్ ఇస్ హౌస్ హోల్డ్ అమోనియా మనం ఇంట్లో వాడుకునే అమోనియా, నైట్రోజన్ ఇంట్లో ఈ మధ్య చెట్లలో వాటిలో ఫర్టిలైజర్స్ వాడుతున్నాం కదా, దాని pH ఇస్ లైక్ బేసిక్, సో ఇట్స్ 11.4. అండ్ బ్లీచింగ్ పౌడర్లో చాలా, అందుకే మనకు పొక్కులు వస్తాయి చేతి మీద పడితే, బ్లీచింగ్ పౌడర్ CaOCl2 పొక్కులు వస్తాయి. అండ్ మనం మేబీ యూస్ ఫర్ క్లీనింగ్ యువర్ వాటర్ ట్యాంక్స్ కానివ్వండి, వాటిలో వాడతాం కదా. ఎస్, దట్స్ వాట్ హ్యావింగ్ హై బేసిక్ నేచర్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వచ్చేసి 10.8 ఉంటుంది అనమాట. సో ఇవి సమ్ సాల్ట్ ఆఫ్ ఐటమ్స్, వాటి యొక్క pH వాల్యూస్ ఇచ్చాడు. సో నెక్స్ట్ ఇస్ ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ ఎవ్రీడే లైఫ్. సో ఎక్కడెక్కడ వాడతాం మనం ఈ pH అనే కాన్సెప్ట్ని? నార్మల్గా మనం వింటుంటాం కదా, ప్లాంట్స్ అండ్ యానిమల్స్లో కూడా pH అనేది ఉంటుంది. ఈవెన్ మన బాడీ కూడా pH సెన్సిటివ్. సో యాసిడ్ రెయిన్, సో వెన్ ఎవర్ లైక్ ద రెయిన్స్ హ్యావింగ్ అ pH వాల్యూ లెస్ దెన్ 5.6, సో అలాంటి pH రెయిన్ వాటర్ని ఉన్న 5.6 కంటే తక్కువ ఉంటే దాన్ని యాసిడ్ రెయిన్ అంటున్నాం. ఎందుకు? బికాస్ 5.6 సార్ 7 కంటే తక్కువ ఉంది కదా, 7 ఇస్ లైక్ న్యూట్రల్ స్టేట్, అంతకు తగ్గుతుంది కాబట్టి అసిడిక్ కంటెంట్ అనేది పెరుగుతుంది దాంట్లో, అందుకనే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ యాసిడ్ రెయిన్స్ ఆర్ అసిడిక్ రెయిన్స్ అంటాం. యాసిడ్ రెయిన్స్ ఢిల్లీలో పడ్డాయి అన్నారు కదా, సో దీస్ ఈజ్ వాట్ ద రెయిన్స్. ఇవి ఈ వాటర్ ఏమవుతుంటే యాసిడ్ రెయిన్స్ నార్మల్గా వాటర్ అక్కడైతే ఉండవు కదా, ఎవాపరేట్ డైరెక్ట్గా దే మిక్స్ అప్ విత్ ద ల్యాండ్ అండ్ ఫ్రమ్ దేర్ రివర్స్, ద కంటామినేషన్ అనేది జరగడం వల్ల అక్వాటిక్ లైఫ్, అందులో ఏవైతే రివర్లో నివసించే అక్వాటిక్ లైఫ్ కానివ్వండి, మెరైన్ క్రియేచర్స్ కానివ్వండి, హ్యూమన్ బీయింగ్స్ వర్ డిపెండెంట్ ఆన్ దెమ్, ప్రతి ఒక్కరు కూడా సఫర్ అవుతారు. సో దట్స్ వై pH బ్యాలెన్స్ ఇన్ ద డే టు డే లైఫ్ ఇస్ మస్ట్ ఇన్ష్యూర్డ్. అలాగే pH చేంజెస్ కాజ్ ఆఫ్ టూత్ డికే. సరే, ఇదంతా చాలా మంచి కాన్సెప్ట్. టూత్ డికే అంటే ఏంటి? పళ్ళు పాడైపోవడం. ఎందుకు పాడైతే సార్ మీ పళ్ళు? స్వీట్లు ఎక్కువ తింటే. స్వీట్ తింటే పళ్ళు పాడవడానికి రీజన్ ఏంటి సార్ అంటే, నార్మల్గా మీరు రాత్రిపూట స్వీట్ తిన్నారనుకోండి, ఆ స్వీట్ క్రియేటింగ్ వల్ల జర్మ్స్ అనేది క్రియేట్ అవుతాయి మీ బాడీలో, లైక్ ఈ టూత్ వల్ల కానీ నోట్లో. సో ఈ క్రియేట్ అయిన బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ది స్టార్ట్ ప్రొడ్యూసింగ్ ది యాసిడ్స్. కొంతమందికి
యాసిడ్ బాగా ఎక్కువైపోయి స్మెల్లింగ్ అనేది వస్తుందనమాట. సో, మెల్లమెల్లగా పన్ను పుచ్చి పడిపోతుంది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే బికాస్ ఆఫ్ దాట్ ప్రాపర్‌గా బ్రష్ చేయకపోవడం, ప్లేక్ ఉండడం, సో, దానివల్ల టూత్ డికే అవ్వడం. ఇదంతా లోపలికెళ్తే మీ అందరూ చెప్తారు కదా! పేరెంట్స్ చెప్తుంటారు 5 మినిట్స్ రుద్దు, ఇలా రుద్దు, అలా రుద్దు. ఇవన్నీ ఎందుకు అంటే టు మెయింటైన్ ద ప్రాపర్ పీహెచ్ ఇన్ యువర్ మీ పేస్ట్‌లో ఏముంటుంది? ఇట్స్ అ బేస్. యాసిడ్ ఉన్నదాన్ని బేస్‌తో న్యూట్రలైజ్ చేస్తున్నాం అంతే. అంటే ఇంత డెప్త్ ఉంటుందా టాపిక్ అంటే ఇంత డెప్త్ ఉంటుందండి. ప్రతి మనం చేసే యాక్టివిటీ ఇప్పుడు సబ్బు చేస్తారు. సబ్బు ఎలా తయారు చేస్తారండి? సాపోనిఫికేషన్‌లో ఆయిల్ ఏస్తారు, సోడియం హైడ్రాక్సైడ్ ఏస్తారు, హీట్ చేస్తారు, సోప్ వస్తుంది. సో, అందులో ఏం వేస్తున్నారు? ఆల్కలీ కలుపుతున్నారు కదా! ఇట్స్ సాపోనిఫికేషన్ ఇస్ నథింగ్ బట్ ఆల్కలీ కంపౌండ్. సో, ఆల్కలీ కంపౌండ్ ప్రిపేర్ చేస్తున్నారంటే బేసిక్ కంపౌండ్ మీ బాడీ మీద ఎందుకు రుద్దుతున్నారు? దాని మీద వచ్చే స్వెట్ వల్లనో లేదంటే బ్యాక్టీరియా వల్లనో ఆ వచ్చిన అసిడిక్ నేచర్ ఏదైనా ఉంటే అది క్లీన్ అవ్వడానికి, న్యూట్రలైజ్ అవ్వడానికి వి స్టార్ట్ యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ టూత్ పేస్ట్ ఈజ్ నథింగ్ బట్ అ బేస్ థింగ్. సో, ఇలా ఉంటుందన్నమాట. ఎప్పుడంటే మన pH 5.5కి తగ్గితే అక్కడ 5.6 అయితే యాసిడ్ రైన్స్, 5.5 అయితే యాసిడ్ మౌత్ అనమాట. చిచి అలా అంటున్నాను. So that's the reason tooth decay will happen. Bacteria will create the germs into acids produce చేసి మన మౌత్లో నుంచి ఆ ఫుడ్ పార్టికల్స్ వల్ల, షుగర్ వల్ల, వాటి వల్ల యాసిడ్స్ అనేవి క్రియేట్ చేస్తాయి. సో, దీనివల్ల మనకి టూత్ డికే అనేది జరుగుతుంది. దాన్ని మంచిగా ప్రివెంట్ చేయాలంటే టూత్ పేస్ట్ బేసిక్ థింగ్ ఉంటాయి కాబట్టి న్యూట్రలైజ్ చేసేస్తాయి. నెక్స్ట్ pH ఇన్ డైజెస్టివ్ సిస్టమ్. సో, మనం తిన్న ఫుడ్ అంతా ఎక్కడికి వెళ్తుందండి? ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ఎలాంటిది చేస్తున్నారు? సో, వాట్ ఎవర్ ద యాసిడ్ దట్స్ ప్రొడ్యూసింగ్ ఇన్ మై బాడీ దట్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. చెప్పి మీరు ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చినా కూడా యాసిడ్ బేసిస్లో మీరు ఎగ్జాంపుల్ కొట్టేయచ్చు అనమాట. మై సర్ హ్యావ్ టాట్ మీ దట్ HCl వర్క్స్ ఆన్ మై ఇంటెస్టైన్, దట్ డైజెషన్ ఇస్ హ్యాపెనింగ్. దట్స్ అ గుడ్ పాయింట్. సో, చాలామంది డైజెస్టివ్ ప్రాబ్లమ్ అని డైజిన్ టాబ్లెట్లు వేసుకుంటారు, జ్యూస్ తాగుతారు, డైజిన్ జ్యూస్ తాగుతారు. దాన్ని ఏమంటారు? జ్యూస్ అంటారా మీరు? సిరప్ అంటారేమో. సో, అది ఏముంటుంది అందులో? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఉంటుంది. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఈజ్ నథింగ్ బట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. So this magnesium hydroxide is called as milk of magnesia, which is used as an antacid. ఈ యాంటాసిడ్స్ ఎందుకు వాడతారు? యాంటాసిడ్, ర్యాంటాసిడ్, ర్యాంటాక్ ఇవన్నీ టాబ్లెట్లు వాడతాం కదా. యాంటాసిడ్ ఈజ్ నథింగ్ బట్ మన బాడీలో ప్రొడ్యూస్ అయిన ఆయిల్ని తగ్గించడం, న్యూట్రలైజ్ చేయడం. అంటే వీటికి ఏ నేచర్ ఉంటుంది చెప్పండి? కమెంట్ చేసి చెప్పండి. బేసిక్ నేచర్ అని చెప్పకండి, ఇంకొక పేరు చెప్పండి. సో, దట్స్ వాట్ హ్యాపెన్స్ ద pH ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. సో, నార్మల్గా మనం తిన్న ఫుడ్ వల్ల మనకు సీక్రెట్ అయిన యాసిడ్స్ని కంట్రోల్ చేయడానికి ఒకవేళ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువైతే, యాసిడ్ ఎక్కువ రిలీజ్ అవుతే, సో విల్ టేక్ అ యాంటాసిడ్ టాబ్లెట్ ఫర్ జస్ట్ నాట్ getting magnesium hydroxide. Milk of magnesia is a mild base which is used for this purpose. Let us see the next one. Self-defense by animals and plants through chemical warfare. So what is this? A very different thing. Chemical warfare anta, animal self-defense anta. ప్రతి చిన్నప్పటి నుంచి చేస్తుంటారు మీరు. అమ్మగళ్ళు బాగుతారు కదా, లైక్ చిన్నప్పుడు నాకు కూడా నడకరానప్పుడు 1 year ఐ వాజ్ క్రాలింగ్ అంటాం కదా, తెలుగులో అమ్మగళ్ళు అంటాం. సో, అలా పాకేటప్పుడు కింద చీమ కనపడింది అనుకోండి, ఐ యూస్ టు ప్లే విత్ ఇట్. సో, దాన్ని కొట్టేవాడిని. అది ఏం చేసేది? నన్ను కుట్టిపోయేది. దాన్నే కదా సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. అలాగే హనీ బీ కూడా మీరు దాన్ని రాయి పెట్టి కొట్టారనుకోండి, ఏం చేస్తుంది? వచ్చి మిమ్మల్ని కుడుతుంది. చీమ కుడుతుంది, హనీ బీ కుడుతుంది. కుట్టినప్పుడు మీకు కాస్త మంట మొదలవుతుంది. సో, మంట ఎందుకు వస్తుంది అంటే దే హ్యావ్ ఎ స్పెషల్ కెమికల్ ఇన్ దర్ బాడీ విచ్ దే రిలీజ్ ఇన్ యువర్ ఫార్మిక్ యాసిడ్. నాకు ఈ టర్మ్ నేను డిగ్రీలో ఉన్నప్పుడు అనుకుంటా, నాకు మా సార్ చెప్తే షాక్ అయ్యా. ఏంటి, యాంట్లో యాసిడ్ ఉంటుందా? అది మనల్ని కుట్టినప్పుడు, అంటే మనం దాన్ని కొట్టినా, దానికి మనం హార్మ్ చేసినా, అది మనల్ని రివెంజ్ తీసుకోవడానికి వాడుతుందా అని నేను విన్నప్పుడు ఐ వాజ్ సో అస్టానిష్, కన్ఫ్యూజ్ అయ్యాను. But when I just realized, I went to the anatomy of the ant and when I gone through it, I understood, yes, it contains. I have seen it. అంటే దాని యొక్క కంపోజిషన్ని తీసి when I just saw it, yes, it was having an acid content. ఒక చిన్న యాంట్ని I have tested on. So that's nothing but this formic acid. This is a self-defense, chemical warfare. వర్డ్ చాలా బాగుంది, బట్ ఆలోచిస్తే చాలా చిన్నది. సో, అలాగే మనకి స్టంగ్, వెన్ ఎవర్ దిస్ హనీ బీ స్టంగ్ ఆల్సో, దే ఆర్ స్టింగింగ్ ద హెయిర్ ఆఫ్ లీవ్స్ ఆఫ్ నటల్ ప్లాంట్, దే ఇంజెక్ట్ మెథనోయిక్ యాసిడ్, దట్స్ ఫార్మిక్ యాసిడ్ విచ్ కాజెస్ యూ బర్నింగ్ పెయిన్. సో, అది ఓవర్కమ్ అవ్వాలంటే ఏం చేస్తారంటే అప్పట్లో, ఇప్పుడు కూడా డాగ్ ప్లాంట్ని తీసుకుంటారు. మీకు మూవీస్ చూస్తుంటే ఒక మూవీ, వై షుడ్ ఐ నేమ్ అగైన్, ఇట్ డజంట్ లుక్ గుడ్ బట్ ఐ ఆల్వేస్ గెట్ అటాచ్డ్ విత్ మూవీస్. ఒక మూవీలో అలానే ఒకతనికి తేనెటీగ కుడితే వెంటనే తను వెళ్ళి ఆకులు తెచ్చి పసరు పూసేస్తారు. సో దాట్స్ కాల్డ్ ఎ డాగ్ ప్లాంట్ వేర్ యూ ఫైండ్ లైక్ ఎనీవేర్ ఇన్ ద ప్లేసెస్. సో డాగ్ ప్లాంట్ ఇలా రుద్దేసి పూసినప్పుడు ఏమవుతుందంటే యాసిడ్ని బేస్ న్యూట్రలైజ్, అందులో బేస్ ఉంటుంది ఆబ్వియస్గా, దానివల్ల న్యూట్రలైజ్ అయిపోయి కాస్త పిల్లోడికి నొప్పి తగ్గుతుంది అని మనం చూస్తాం అనమాట. సో దట్స్
వైల్డ్ లైక్ ఫారెస్ట్ ఏరియాలో బాగా పెరుగుతాయి ఇలాంటి చెట్లు. యాసిడ్స్ అయిపోయింది, బేస్ అయిపోయింది. ఇప్పుడు ద బెస్ట్ థింగ్ కమ్స్ ఇన్, దట్స్ మై సాల్ట్. సాల్ట్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుందని చెప్పా, వెన్ ఎవర్ యాసిడ్స్ రియాక్ట్ విత్ బేసెస్ ఇట్ టెన్స్ టు గివ్ యూ నథింగ్ బట్ as a salt plus water. వెరీ వెరీ ఈజీ పీజీ. ఇప్పుడు చాలా ఉన్నాయి చూడండి సాల్ట్స్. పొటాషియం సల్ఫేట్, ఓకే, సోడియం సల్ఫేట్ Na2SO4, K2SO4, కాల్షియం సల్ఫేట్ CaSO4, మెగ్నీషియం సల్ఫేట్ MgSO4, copper sulfate CuSO4, sodium chloride NaCl which is called as stable salt, sodium nitrate NaNO3, sodium carbonate Na2CO3, ammonium chloride NH4Cl. ఏం చేయాలంటే వీటిని ఐడెంటిఫై ద యాసిడ్స్ అండ్ బేసెస్. అరే అవన్నీ సాల్ట్స్ అవన్నీ సాల్ట్స్. సో అవన్నీ సాల్ట్స్ కాబట్టి సోడియం క్లోరైడ్ ఉందనుకోండి, ఇది ఒక సాల్ట్. ఇప్పుడు ఈ సాల్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎక్కడి నుంచి వచ్చింది సార్, NaOH మా బేస్ ఏదైతే ఉందో అది HClతో రియాక్ట్ అయింది, సో NaCl ఫామ్ అయింది. ఇదేమో స్ట్రాంగ్ యాసిడ్, ఇదేమో స్ట్రాంగ్ బేస్, ఇవి రెండు కలవడం వల్ల వచ్చింది స్ట్రాంగ్ సాల్ట్. So that is what he wanted to maintain the family of that. So let us look for the topic. So salts of a strong acid and a strong base are neutral. అందుకే నేను దీన్ని ఎరేజ్ చేయట్లేదు, ఈ లైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. వెన్ ఎవర్ సాల్ట్స్ ఆర్ ఫార్మింగ్ ఫ్రమ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. ఈ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్డ్ ఎలా చెప్తారు సార్, మీరు భలే చెప్తారు. అంటే ఇప్పుడు స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తెలుసుకోవడానికి మనకు ఇందాక నేను చెప్పినాను, మీరు కొంచెం వెనక్కి వెళ్తే వీడియోలో ఒక ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ దట్ ఇస్ HCl తీసుకొని బల్బ్ కనెక్ట్ చేస్తాము, ఆర్ HCl ప్లేస్లో ఏదైనా తీసుకోండి యాసిడ్, బల్బ్ కనెక్ట్ చేసిన గ్లో అయింది అనుకోండి స్ట్రాంగ్గా, ఇట్స్ స్ట్రాంగ్ యాసిడ్. లైట్గా గ్లో అయింది అనుకోండి, ఎస్టిక్ యాసిడ్ తీసుకున్న రాగా, ఇట్స్ అ వీక్ యాసిడ్. అలా అనమాట. సో అలా వాటి యొక్క స్ట్రెంగ్త్ ఆఫ్ ద యాసిడ్స్ మనం డిస్టైన్ చేస్తాము. సో ఈ NaOH స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కాబట్టి దే హ్యావ్ న్యూట్రల్ అండ్ ద pH వాల్యూ ఇస్ ఆల్మోస్ట్ 7. అదే ఒకవేళ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ ఉందనుకోండి, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, అప్పుడు pH వాల్యూ ఎంత ఉండాలండి, యాసిడ్ డామినేటింగ్ కదా, సో ఇట్ మస్ట్ బి లెస్ దెన్ 7. సో ద సాల్ట్ విల్ హ్యావ్ ఎసిడిక్ ఇన్ నేచర్. అది ఇంకొంతమంది అడుగుతున్నారు, సార్ స్ట్రాంగ్ బేసు వీక్ యాసిడ్ ఉంటే ఏంటి సార్ అంటే, ఆబ్వియస్లీ బేస్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి సాల్ట్లో బేసిసిటీ ఎక్కువ ఉంటుంది, హూస్ pH వాల్యూ విల్ బి గ్రేటర్ దెన్ 7. సింపులే, కానీ చిన్న చిన్న లాజిక్ అప్లై చేయాలి మనం అంతే. కెమికల్స్ ఫ్రమ్ కామన్ సాల్ట్. ఈ కామన్ సాల్ట్ చాలా చాలా గ్రేట్. అండ్ ఈ కామన్ సాల్ట్ ఎంత గొప్పదంటే ఇండిపెండెన్స్ టైంలో చిచ్చు పెట్టింది కూడా ఈ కామన్ సాల్టే అండి. ఇండిపెండెన్స్ లైక్ వెన్ వీ స్ట్రగ్లింగ్ ఫర్ ఇండిపెండెన్స్, దండి మార్చ్ మూమెంట్ అయింది, ఇఫ్ యూ డూ రిమెంబర్, బిఫోర్ క్విట్ ఇండియా మూమెంట్ 1942 కంటే 1919, 1920, 24 ఆ టైం లైన్లో ఒక దండి మార్చ్ మూమెంట్ అయింది. ఏం చేశారు ఇంగ్లాండియన్స్, ద వన్ హూ ఆర్ రూలింగ్ అస్ బ్రిటిషర్స్, దే యాక్చువల్లీ గేవ్ ఇంపోజ్డ్ ట్యాక్స్ ఆన్ సాల్ట్, అ కామన్ సాల్ట్. అది ప్రతిదానికి వాడతారు, తినడానికి వాడతారు. కామన్ ఇయర్ నుంచి ద రిచెస్ట్ పర్సన్ లైక్ హూ వాజ్ ద డలౌజీ గవర్నర్ ఆ టైం వరకు, లైక్ వాళ్ళే కదా ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటున్నాం, అప్పట్లో వాళ్ళు కదా ఈవెన్ నవాబ్స్, ఓకే వాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి. సో ఈవెన్ టు ద టైమ్ ది పీపుల్ ఆర్ యూజింగ్ అ కామన్ సాల్ట్ అండ్ ఇంపోజింగ్ అ ట్యాక్స్ ఆన్ ఇట్, ఇట్స్ లైక్ ద వేస్ట్ థింగ్. అందుకే మనకి ఇప్పుడు కాస్ట్ చాలా చీప్గా దొరుకుతుంది, 7 రూపీస్ 10 రూపీస్ హార్డ్లీ వి కాస్ట్ ఫర్ 1 kg ఆఫ్ సాల్ట్. ఎందుకంటే ఓషన్సే మన దగ్గర ఉన్నాయి కదా, అక్కడ నుంచి తీసుకుంటున్నారు, తవ్వుతున్నారు, తీస్తున్నారు, ఎండబెడుతున్నారు, ఎవాపరేషన్ త్రూ వచ్చిన సాల్ట్ని ఫ్యాక్టరీకి పంపిస్తున్నారు, అందుకే ఐడైజేషన్ చేసి ప్యాకింగ్ చేసి పంపించేస్తున్నారు. సో ముడిసరికి మనం అంత బయట నుంచి తెచ్చుకోవట్లేము, మన దగ్గరదే కాబట్టి. అండ్ ఇట్స్ అ కామోడిటీ, ఇట్స్ లైక్ అ పర్సన్ కామోడిటీ, ఎవ్రీ పర్సన్ రిక్వైర్స్ అ సాల్ట్ టు కుక్. ఉప్పు లేకుండా ఒక రోజు తినండి అవ్వదు, మనకి చాలా కోపం వచ్చేస్తుంది అండ్ బీపీ తగ్గిపోతుంది ఉప్పు తినకపోతే. సో సాల్ట్ ఇస్ లైక్ వెరీ 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 ఇంపార్టెంట్ మాలిక్యూల్. ఇలాంటి దాని నుంచి మనం చాలా కెమికల్స్ పుట్టించవచ్చు సార్. ఒకటి సోడియం హైడ్రాక్సైడ్, ఇంకొకటి Na2CO3, ఇంకొకటి NaHCO3, ఇంకొకటి చాలా 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 ఉన్నాయి. జిప్సమ్ అని కానివ్వండి, సిమెంట్ అని కావండి, విచ్ కాల్షియం కాంపోనెంట్స్ అండ్ ద ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఈ సాల్ట్స్ లైక్ కంప్లీట్లీ కమింగ్ ఫ్రమ్ సాల్ట్స్. కాల్షియం సల్ఫేట్ ఇస్ అ సాల్ట్ కదా, కాల్షియం సల్ఫేట్ బీయింగ్ అ సాల్ట్, ఆబ్వియస్లీ దీన్ని H2O చేయండి, ఏమొస్తుంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, POP అంటాం మనం, ఇండ్లలో పైన సీలింగ్ వేస్తున్నాం కదా. సో సాల్ట్స్ ఆర్ లైక్ టూ మెనీ కంపౌండ్స్. సో మనం ఇప్పుడు ఈ సాల్ట్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ సాల్ట్స్ ప్రతిసారి కూడా మాక్సిమం అయానిక్ కంపౌండ్స్ అయి ఉంటాయి. అయానిక్ అంటే ఏంటి, ద బాండ్ ఫార్మ్డ్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లైక్ సోడియం క్లోరైడ్ ఉంది, సోడియం దగ్గర ఒక ఎక్సెస్ ఎలక్ట్రాన్ ఉంది, క్లోరిన్కి ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ కావాలి, ఇది ఇచ్చేస్తుంది. రిటర్న్ ఇది తీసుకోవట్లేదు, అది తీసుకోవట్లేదు, అందుకని అలా వచ్చిన ట్రాన్స్ఫర్ నుంచి వచ్చిన బాండ్ ఏమంటామంటే అయానిక్ బాండ్ అంటాం. సో అలాంటి అయానిక్ బాండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి కాబట్టి మోస్ట్లీ ద యాసిడ్స్ విచ్ ఆర్ బీన్ రియాక్టింగ్ విత్ ద స్ట్రాంగ్ బేసెస్ దే గోనా గివ్ న్యూట్రల్, ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. సో అలా వచ్చింది మనకి కామన్ సాల్ట్, ఏదైతే మనం టేబుల్ సాల్ట్ అంటాము. సో ఇవి మనం కుకింగ్ పర్పస్, టేస్టింగ్ ఫుడ్లో వాడతాము. అలాగే కొన్నిసార్లు ఈ వాటర్ ఒకవేళ ఇందులో మిక్స్ అయింది అనుకోండి,
the very best example I hope you have given copper sulfate. Okay, let me just go like in a very proper way. So common salt ఏంటంటే రా మెటీరియల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద కెమికల్స్. ఏమేం చేస్తామండి, దాని నుంచి సోడియం హైడ్రాక్సైడ్ చెప్పా, బేకింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్ చెప్పలేదు, COCl2, ఎస్ బ్లీచింగ్ పౌడర్, వాషింగ్ సోడా, ఇలా చాలా చేసుకోవచ్చు దాని నుంచి. సో కామన్ సాల్ట్ ఇస్ లైక్ బేసిక్ కాంపనెంట్. అందులో ఏమని చేయండి మస్తు కాంపనెంట్స్ వస్తాయి. కొన్నిసార్లు కొంతమంది కాల్షియం సల్ఫేట్ నుంచి లైమ్ స్టోన్ ఇవి కూడా తీస్తారు తెలుసా. సో అలాంటివి కూడా ఉంటాయి. సోడియం హైడ్రాక్సైడ్ ఎలా తెస్తారు సార్ మీరు? సోడియం హైడ్రాక్సైడ్ NaCl నుంచి NaOH ఎలా తయారు చేస్తారు? అరే సింపుల్ సార్, Cl ఇందులోంచి తీసేసి వాటర్ కలపండి, ఏమవుతుంది? H2O కలపండి NaClకి, ఇందులో నుంచి H++OH- అవుతుంది. ఈ OH సోడియంతో రియాక్ట్ అయితే HClతో రియాక్ట్ అవుతే HCl వచ్చేస్తుంది బయటికి, NaOH మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఎంత ఈజీ సార్. అంటే మనకి ఏం తెలవాలి? మెకానిజం ఆఫ్ రియాక్షన్ తెలియాలి. మీకు ఏం ప్రోడక్ట్ కావాలి, రియాక్టెన్స్ ఏమున్నాయి, దేన్ని ఎలా మ్యాచ్అప్ చేస్తే మనకు ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. సింపుల్, ఒక జనరల్ నోటేషన్, రైట్? వెన్ అన్ ఎలక్ట్రిసిటీ ఈస్ పాస్డ్ త్రూ NaCl సొల్యూషన్ అంటే NaCl సాల్ట్ ప్లస్ వాటర్ని ఏమంటామంటే మనము బ్రైన్ సొల్యూషన్ అంటామా, BRINE, బ్రైన్ సొల్యూషన్. సో ఇలాంటి బ్రైన్ సొల్యూషన్ను ఒకవేళ ఇఫ్ యూ జస్ట్ కండక్ట్ అన్ ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ, సో NaCl ప్లస్ H2O, ఎలక్ట్రిసిటీ ఈజ్ లైక్ అందులో డిసోసియేట్ చేయాలి కదా, ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తున్నాను అంతే, పెద్ద మ్యాథ్ ఏం లేదు అక్కడ. సో అప్పుడు ఏమవుతుందండి, ClH కలిసిపోయి ఇందులో NaOH అనేది డిపాజిట్ అయిపోతుంది. ఆ NaOH ఏంటమ్మా పేరు? సోడియం హైడ్రాక్సైడ్. సో దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అని కూడా అంటాం. ఏమంటాము? క్లోరో ఆల్కలీ ప్రాసెస్. ప్రిపరేషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ నోన్ యాజ్ క్లోరో ఆల్కలీ ప్రాసెస్. ఎందుకంటే అది క్లోరిన్ నుంచి వస్తుంది కాబట్టి క్లోరో ఆల్కలీ ప్రాసెస్. అంతే, అంతకు మించిన పెద్ద కెమిస్ట్రీ ఏమీ లేదు. అర్థమైందా? లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ థింగ్. సో దాన్ని మార్చి ఇందాకే చెప్పేసా నేను. అసలు చూడండి సార్, టెక్స్ట్ బుక్ అయినా కూడా నేను చెప్పిందే వీళ్ళు రాస్తారు. మేబీ నన్ను చెప్పే విధానం వింటారేమో వీళ్ళు అసలు. సో కామన్ సాల్ట్ లైక్ ద వే మహాత్మా గాంధీ హ్యావ్ డన్, ద వెరీ great person. So he have done the salt satyagraha for the freedom movement to make commodity. అంటే ప్రతి ఒక్క మనిషి ఉప్పుతో అన్నం తినాలి. లైక్ హెల్త్ ఇష్యూస్ అనే కాదండి, టేస్ట్ లేకుండా మనం తినలేం, అంత ఇంపోజ్. ఇప్పుడు నేను చెప్పాను అనుకుంటే 100 రూపాయలు కేజీ ఉప్పు అంటే ఒక్కొక్కసారి టమాటాలు 60 రూపాయలు అయితేనే మనం కొనుక్కోలేం అనిపిస్తుంది. మనం ఏంటండి మీరు కొనేసుకుంటారు, బట్ మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? రోజు కూలీనాలి చేసి రోజుకు 100 రూపాయలు సంపాదించుకునే వాళ్ళం, 60 రూపాయలు అందులో పెట్టి ఇవి కొనాలంటే కష్టం కదా. సో he thought the same because it's getting like too much amount for us, like people who are like BPL line, below poverty line, as common persons. So వాళ్ళ కోసమని he started the movement and yes, it made whole India together. So అలాంటి like genuine points కదా. వాట్ మిస్టర్ పొలిటీషియన్స్ ఆల్వేస్ లుక్ ఫర్ జెన్యూన్ పాయింట్స్ చూస్తారు. జెన్యూన్ పాయింట్స్ చూసి ఆ నాడ్ అనేది పట్టుకున్నారు అనుకోండి, కామన్ ఇయర్ది. సో పీపుల్ ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటారనమాట. దిస్ వాజ్ ద రియాక్షన్ ఐ ఆల్రెడీ స్టేటెడ్. ఇందులో నుంచి చాలా ప్రొడక్ట్స్ వస్తున్నాయి చూడండి. NaOH వస్తుంది, Cl2 వస్తుంది, H2 వస్తుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసామో, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలంటే ఇప్పుడు అందులో ఏమేమి ఉండాలండి? ఎలక్ట్రోడ్స్ ఉండాలి కదా. ఒకదానికి క్యాథోడ్ అనండి, ఒకదానికి యానోడ్ అనండి. సో ఈ క్యాథోడ్ యానోడ్ ఇస్ ద క్యాథోడ్. ఏం చేస్తాయి? సో యానోడ్ ఏం చేస్తుంది? నెగిటివ్ ఛార్జ్ని తీసుకొచ్చి దాని దగ్గర పెట్టుకుంటుంది, దాని దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. క్యాథోడ్ దాని దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, అన్ని పాజిటివ్ ఛార్జీలు తీసుకొని దాని దగ్గరికి తెచ్చుకుంటుంది. సో ఇలా వచ్చిన పాజిటివ్ ఛార్జ్ ఏంటి? ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఇక్కడికి ఏమొస్తుంది? Cl2 గ్యాస్ వస్తుంది. సో Cl2 గ్యాస్ ఎక్కడెక్కడ వాడతాం మనము? డిస్ఇన్ఫెక్టెంట్ లాగా వాడతాము, వాటర్ ప్యూరిఫికేషన్స్లో వాడతాము, చాలా ప్రాసెస్. హైడ్రోజన్ గ్యాస్ కూడా మన కమర్షియల్ ప్రొసీజర్ అండి. హైడ్రోజన్ గ్యాసెస్ అవి యూస్ ఫర్ ఫ్యూయల్స్ కానివ్వండి. అండ్ మార్జినిన్ ఈజ్ నథింగ్ బట్ డాల్డా, వనస్పతి అంటారు కదా మీరు. మీరంటే మనము వనస్పతి అని, మేము డాల్డా అని అంటాం, మీరు వనస్పతి అంటారు, హైలీ సొఫిస్టికేటెడ్ పీపుల్. సో అమోనియా ఫర్ ఫర్టిలైజర్స్, అలా హైడ్రోజన్ని వాడతాం. అలా Cl2 స్విమ్మింగ్ పూల్స్లో డిస్ఇన్ఫెక్టెంట్ లాగా వాడతారు, PVCస్లో, వాటర్ ట్రీట్మెంట్స్లో, CFC క్లోరోఫ్లోరోకార్బన్స్లో అండ్ పెస్టిసైడ్స్లో ఇలా వాడతాం. NaOH ఎక్కడ వాడతారండి? సోప్స్ కానీ, డిటర్జెంట్స్ కానీ, పేపర్ మేకింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఫైబర్స్ కానీ, యాజ్ వెల్ యాజ్ ద డీగ్రీజింగ్ మెటల్స్. సో మెటల్స్ నుంచి గ్రీజ్ తీయాలన్నా కూడా ఇలాంటి టూ మెనీ కాంప్లికేటెడ్ వర్క్స్కి ఈజియెస్ట్ వర్క్స్ కూడా మనం ఇదంతా వాడుతున్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? ఒక సాల్ట్, కామన్ సాల్ట్ నుంచి వస్తుంది. ఇంత గొప్పదైన కామన్ సాల్ట్ మీద ట్యాక్స్ వేస్తే ఎవరికి కోపం రాదండి? వస్తుంది కదా ఆబ్వియస్గా. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ Cl2, దట్స్ అ బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ ఎందుకు వాడతారండి? మా ఇంట్లో అయితే ట్యాంకులు క్లీన్ చేయడానికి వాడతారు. ఆబ్వియస్గా ట్యాంక్స్ క్లీన్ చేయడానికే వాడతారు. మీ ఇంట్లో ఎందుకు వాడతారు బ్లీచింగ్ పౌడర్? జస్ట్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇది కాకుండా ఇంకేమైనా యూజ్ ఉందా? సో బ్లీచింగ్ పౌడర్ కూడా బ్రైన్ సొల్యూషన్ నుంచే వస్తుందండి. సో
what are the chemicals? Like by the action of Cl2 only, CaOCl2 I was stating, కాల్షియం హైడ్రాక్సైడ్. సరే మీరు కామన్ సాల్ట్ అన్నారు కదా, మళ్ళీ ఇక్కడ స్లేక్ డిలైమ్ తీసుకున్నారే అనకండి. స్లేక్ డిలైమ్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? CaO plus H2O, calcium oxide plus H2O gonna give you CaOH taken twice. Calcium hydroxide is nothing but slake lime. ఈ స్లేక్ డిలైమ్ ఎప్పుడైతే క్లోరిన్తో కలుపుతున్నాం, ఈ క్లోరిన్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఆ బై ప్రోడక్ట్ ఉంది కదా, ఆ బై ప్రోడక్ట్ ఎవరిది? ఇందాక సాల్ట్ నుంచి ఇరగొడితే వచ్చిన ముక్క ఉంది కదా, ఆ స్పేస్ అంత తీసుకొచ్చి నేను CaOతో కలిపా, CaOH టేకెన్ ట్వైస్తో కలిపినాను అనుకోండి, సోడియం కాల్షియం హైడ్రాక్సైడ్తో, అది వచ్చేది CaOCl2. కానీ ఈ రైటింగ్ ఫార్ములా బ్లీచింగ్ పౌడర్కి ఇంకొకటి కూడా ఉంది సార్, కాల్షియం ఆక్సిక్లోరైడే OCl టేకెన్ ట్వైస్ కూడా రాస్తారు. బోత్ ఆర్ కరెక్ట్, యూ కెన్ రైట్ బోత్ ఆఫ్ దెమ్. అలా అయితే O2Cl2 రాయాలి కదా, ఇలా ఎందుకు రాస్తున్నారంటే బాండేజ్ ప్రకారంగా ఇది కరెక్ట్ అవుతుంది, సిమెట్రికల్ అనాలిసిస్ ప్రకారంగా. యాజ్ అ కామన్ ఇయర్ నేనైనా చెప్పాలంటే బ్లీచింగ్ పౌడర్ చెప్పబోయా అంటే CaOCl2 నోట్ నుంచి వచ్చేస్తుంది అబక్కన. కొన్నిసార్లు మా ప్రొఫెసర్స్ ముందు అన్నాను అనుకోండి, హూ హ్యావ్ లైక్ 60 years or 70 years ఇన్ ప్రొఫెషన్, సో వాళ్ళు అడిగారు అనుకోండి బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఏంటంటే CaOCl2 అంటే షో మీద బాండ్ స్ట్రక్చర్ అని అరిచేస్తారు. సో ఇట్స్ లైక్ వీ స్టేట్ లైక్ CaOCl టేకెన్ ట్వైస్ అని చెప్తాము వెన్ ఇట్ ఇస్ రిక్వైర్డ్. నార్మలీ యూ కెన్ సే CaOCl2 వాడతాము బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా కింద. దీని యొక్క యూజెస్ ఏంటి అంటే ఇట్స్ యూజ్ ఫర్ కాటన్. చాలామంది వాళ్ళ బట్టలు మరకలు పడితే బ్లీచింగ్ చేయిస్తారు, వాషింగ్ పర్సన్స్ ఉంటారు కదా, వీళ్ళని ఏమంటారు, డ్రై క్లీనింగ్ పీపుల్. సో వాళ్ళు దే డస్ దిస్ బ్లీచింగ్, దే టేక్ ఆఫ్ ద క్లోత్స్ ఆఫ్ లెనిన్ అండ్ కాటన్. సో అక్కడ అప్లై చేసి దాంట్లో ఉన్న ట్యాన్ అంటే ఆ మరక పడింది కదా దాన్ని అంతా తీసేయడానికి ట్రై చేస్తారు. అలాగే ఆక్సిడైజింగ్ ఏజెంట్ చాలా ఇండస్ట్రీస్లో వాడతారు, డిస్ఇన్ఫెక్టింగ్ లైక్ డ్రింకింగ్ వాటర్లో డిస్ఇన్ఫెక్టింగ్, అండ్ పేపర్ ఇండస్ట్రీలో వాడతారు, క్లాత్ ఇండస్ట్రీలో, లాండ్రీ వర్క్స్లో. అలాగే క్లోరోఫామ్ ఏంటండి? CHCl3 CCl4. ఇట్స్ లైక్ ఈవెన్ దీని యొక్క ఫార్మేషన్ కూడా సమ్ టైమ్స్ వీ టేక్ నథింగ్ బట్ అవర్ ఓన్. సో ద నెక్స్ట్ ఇస్ బేకింగ్ సోడా నేను బాగా వాడతాను. సో NaHCO3 సోడియం బైకార్బోనేట్ అంటాము. సో ఈ బేకింగ్ సోడా ఎందుకు వాడతారు అంటే, ఇప్పుడు కేక్ చేస్తున్నారు అనుకోండి, బ్రెడ్ చేస్తున్నారు అనుకోండి, అందులో వేసినప్పుడు అది ఫ్లఫ్ అవుతుంది. ఎవరైనా ఇప్పుడైనా చూడండి యూట్యూబ్లో ఇంకో వీడియో ఓపెన్ చేసి హౌ టు మేక్ అ బ్రెడ్ కానీ అది చూడండి, లోఫ్ అతను ఏం చేస్తాడంటే మైదాలో అన్నీ కలిపేసిన తర్వాత డ్యాంప్ క్లాత్ కట్టే ముందు కొంచెం ఈస్ట్ను బేకింగ్ సోడా వేసి మిక్స్ చేసి పక్కకు పెట్టేస్తారు. ఆ తర్వాత అది ఇంత ఫ్లఫ్ అయిపోతుంది. కేక్లో అయితే కేక్ మిక్స్చర్ బ్యాటర్ కూడా అంతే, బేకింగ్ సోడా వేయడం వల్లే మీకు స్పంజ్ అనేది స్పంజీ అవుతుంది. ఇవన్నీ అవ్వడానికి రీజన్ ఏంటంటే అది కార్బన్ డైఆక్సైడ్ని ఎవాల్వ్ చేస్తుంది. ఇప్పుడు మీకు బురుగులు వస్తుంది కదా, పొగలు గక్కుతుంది అంటాను, బట్ దట్స్ బికాస్ ఆఫ్ ద కూల్ నేచర్. బట్ బురుగులు వస్తుంది, ఏదైనా కూల్ డ్రింక్ ఓపెన్ చేసినప్పుడు పొంగిపోతుంది. సో దట్స్ వాట్ కార్బోనేటెడ్ వాటర్ దే ఆర్, లైక్ CO2 plus H2O they are in. So that carbon dioxide ఏదైతే ఉందో that is responsible for the fluffing nature. సో మనకి రియాక్షన్ ఎలా వచ్చింది, ప్రొడక్షన్ ఏంటి సార్ దీనిది అంటే NaCl plus H2O plus CO2. కొన్ని కేసెస్లో అమోనియా కూడా కలుపుతారు ఇది కావాలంటే, అందుకే ఇది ఎక్కువ క్వాంటిటీలో తినకూడదు అంటాము. చాలామంది రోజు ఈ ప్రోడక్ట్స్ తిన్నారనుకోండి, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఫర్ దెమ్ టు గెట్ ఇన్ఫెక్షన్స్. కొంతమందికి సిస్ట్స్ అవుతుంటాయి, అండ్ ఇప్పుడు చాలామంది కలర్స్ వాడుతున్నారు. నాట్ ఐ సే నా నాలెడ్జ్ ప్రకారం, నేను ఏమైనా జస్టిఫై చేయట్లేదు, బట్ ఎస్ దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్ బికాస్ పీపుల్ ఆర్ యూజింగ్ టూ మచ్ అడిక్టెడ్ ఫర్ దిస్ స్ట్రీట్ ఫుడ్స్ అండ్ ఆల్. సో ఎందుకు అంటే ఇలాంటివి మీరు రియాక్షన్ చూసినారనుకోండి, ఉప్పు, నీళ్ళు, కార్బన్ డైఆక్సైడ్, అమోనియా. సో అమోనియా కలపడం వల్ల బై ప్రోడక్ట్ ఏమొస్తుందండి, అమోనియం క్లోరైడ్ విచ్ ఇస్ యూజ్డ్ ఎస్ ఎ ఫర్టిలైజర్. ఆ సాల్ట్తో పాటు సోడియం బైకార్బోనేట్ వస్తుంది. అంటే మీకు ఒక విషయం తెలుసా, రియాక్షన్ దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి, దీనికోసం కాదు, వచ్చిన బై ప్రోడక్ట్ని మనం దీనికి వాడుకుంటున్నాం అనమాట. అంటే కొంతమంది డైరెక్ట్ ఇదే వాడుతుండొచ్చు, బట్ మాక్సిమం ఐ హావ్ సీన్ ఫర్టిలైజర్ కంపెనీస్ వేర్ దే ప్రొడ్యూసింగ్ అమోనియం క్లోరైడ్, సో ద రెస్ట్ అది ఈటబుల్ సెక్షన్కి పంపించేస్తారు అనమాట. ఇక నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సో ఈ దిస్ ఇస్ లైక్ నాన్ కొరసివ్ బేస్. ఇట్ ఈస్ అ నాన్ కొరసివ్ బేస్ కంపౌండ్. ఇట్స్ ప్యూర్లీ బేస్. నాన్ కొరసివ్ అంటే అంత రియాక్టివ్ నేచర్ ఎక్కువ ఉండదు, దానికి అంత రియాక్టివ్ నేచర్ ఉండదు, బట్ ఉంటుంది. సో sodium hydrogen carbonate or sodium bicarbonate, whenever it do on a heat basis, so heat చేసినప్పుడు ఏమవుతుందంటే బేక్ చేసినప్పుడు అది సోడియం కార్బోనేట్ ప్లస్ వాటర్ ప్లస్ ఏమొస్తుందండి, CO2. సో ఈ CO2 గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది కాబట్టి మనకు ఫ్లఫ్నెస్ అనేది అవుతుంది అనమాట ఇన్ ద కుకింగ్ ప్రాసెస్. సో ఇది ఎక్కువ ఎక్కడ వాడతారండి, బేకింగ్ పౌడర్ ఆబ్వియస్గా
which is raises through bubbling dough into cake or bread. This results the cake bread smooth and spongy. నాకు ఆ లైన్ చదవడం బాగా ఇష్టం. నేను కేక్స్ చేస్తాను, ఐ బేక్ కేక్. సో అందుకని నేను బాగా కనెక్టెడ్ విత్ దిస్ సోడియం బైకార్బోనేట్. సో అందుకనే ఐ వాజ్ లిటిల్ టేకెన్ బ్యాక్ టు ఇట్. సో అలాగే సోడియం హైడ్రోజన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ యాంటాసిడ్స్, మీ కడుపులో వాడే వాటికి, లేదంటే విచ్ ప్రొవైడ్స్ రిలీఫ్ ఫర్ టు న్యూట్రలైజ్ ఆల్ ద సాల్ట్ కంటెంట్. మన బాడీలో ఉన్న దానికి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా యాంటాసిడ్ లాంట్లో కూడా సోడియం బైకార్బోనేట్ వాడతాము. అండ్ సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో వాడతాము. ఫైర్ ఎక్స్టింగ్విషర్లో వి యూజ్ యాజ్ సోడా యాసిడ్. సో అలాగే మైల్డ్ యాంటీసెప్టిక్ కూడా వాడతాం. కొన్నిసార్లు ఈ దెబ్బలు తగిలినప్పుడు వెన్ యూ మేక్ యూజ్ లోషన్స్, యాంటీసెప్టిక్ లోషన్స్, కట్స్ అయినప్పుడు, బాడీ పైన బర్న్స్ అయినప్పుడు, సో వీటన్నిటిలో కూడా some amount of sodium bicarbonate ఉంటుందన్నమాట, which will be reacting mildly, not completely as an antiseptic or antacid, but yes, it gives a mild decoction so that మీ బాడీ అనేది సెట్ రైట్ అవుతుంది. ఓకే, ద బెస్ట్ వన్ విచ్ ఐ నెవర్ యూజ్డ్ వాషింగ్ సోడా. వాడాను సోడియం కార్బోనేట్, బట్ ల్యాబ్లో వాడినాను. రియల్గా అయితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ టు ఇట్. సో సోడియం కార్బోనేట్ ఏంటి ఫార్ములా అంటే Na2CO3, బట్ జస్టిఫికేషన్ ఫార్ములా ఏంటంటే 10H2O. ఈ 10H2O ఏంటి సార్ నాకు అర్థం కాదు, మా సార్ కూడా చెప్పాడు ఈ 10H2O అది వాటర్లో ఉంటుందా, కానీ నేను షాప్లోకి వెళ్ళి కొన్నప్పుడు మాత్రం డైరెక్ట్ సాల్టే ఉంది కదా, మరి మీరు రాయడం 10H2O ఎందుకు కలుపుతున్నారు అని అడగచ్చు. దో వాషింగ్ సోడా ఈజ్ కాల్డ్ ఎస్ సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ ఫార్ములా ఇదే, బట్ వాషింగ్ సోడా అవ్వాలంటే ఇట్ మస్ట్ కంటైన్ వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ఇట్. ఇప్పుడు మీరు ఉతకాలంటే నీళ్ళు కావాలి కదండి. సో ఆ వాషింగ్ సోడా కూడా రియాక్ట్ అవ్వాలంటే మీ నీళ్ళల్లో దాని దగ్గర వాటర్ మాలిక్యూల్స్ ఉండాలి కదా, టు గెట్ రియాక్టెడ్ అండ్ అటాచ్డ్ టు ఇట్. సో అందుకనే దీన్ని వాషింగ్ సోడా అన్నప్పుడు ఈ సోడియం కార్బోనేట్ ఎన్హైడ్రేస్ ఏదైతే ఉందో దాన్ని వాటర్ మాలిక్యూల్స్ అటాచ్ చేస్తాము. సో దట్స్ వాట్ వీ ప్రిపేర్ వాషింగ్ సోడా. ఇట్స్ అ బేసిక్ సాల్ట్, ఇట్స్ అ బేసిక్ సాల్ట్, బేస్. సో ఇది యాక్చువల్లీ చాలా ఇండస్ట్రీస్లో యూస్ఫుల్ అండి, లైక్ గ్లాస్ ఇండస్ట్రీ అనండి, సోప్ ఇండస్ట్రీ, పేపర్ ఇండస్ట్రీ, అండ్ ఎస్ రేయాన్ ఇండస్ట్రీలో కూడా వాడతారంట, నాకు ఈ మధ్య తెలిసింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వెంట్ ఫర్ సిల్క్ ఫ్యాక్టరీ ఇన్ చైనా. సో ఇట్స్ రేయాన్ ఫ్యాక్టరీ. సో తను అక్కడ విజిటింగ్ ఉన్నప్పుడు, హీ వాజ్ విజిటింగ్ ప్రొఫెసర్ ఇన్ చైనా యూనివర్సిటీ. అక్కడ తను వెళ్ళినప్పుడు చూసారంట, మనం ఇంత చిన్నగా తీసి పడేస్తాం కదా అలాంటివి కూడా వాడుతున్నారంట. సో సోడియం కార్బోనేట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ క్లీనింగ్ ఏజెంట్ ఫర్ డొమెస్టిక్ పర్పస్. ఇంట్లో క్లీనింగ్కి చాలామంది ఒకవేళ గిన్నెలో మరకలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఆ మసి పోవడానికి సోడియం కార్బోనేట్. ఈవెన్ కొంతమంది ఆక్సిడైజింగ్ ఏజెంట్ లాగా కూడా వాడుతున్నారు ఈ మధ్య. లైక్ సో మెనీ పీపుల్ వాంటెడ్ టు వాష్ దర్ క్లోత్స్ అండ్ లాండ్రీ థింగ్ అండ్ ఈవెన్ దిస్ నక్లెసెస్ అండ్ ఆల్, ఒకవేళ అవి సరిగ్గా సిల్వరైజ్డ్ ఆక్సిడైజ్డ్ అయిపోతే లైక్ సిల్వర్ ఆర్నమెంట్స్, సో వీటితో కూడా క్లీన్ చేస్తున్నారు ఈ మధ్య. నేను చూసినాను కొంతమంది క్రిస్టల్ క్లియర్గా, మా మదర్ని. సో ఇట్స్ ఆల్సో యూజ్ ఫర్ రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. సో వాటర్ ప్యూరిఫికేషన్లో కూడా వీఆర్ యూజింగ్ ఆల్ దిస్ థింగ్స్. సో మనకి క్రిస్టలైజేషన్ ఆఫ్ కాపర్ ఒక యాక్టివిటీ ఇచ్చాడు, నేను ఇది పర్సనల్గా చేశాను. ఏం లేదండి, కాపర్ సల్ఫేట్ ఏదైతే మనము మార్కెట్లో దొరుకుతుందో అది అన్హైడ్రేస్ ఉండదు. సో దాంట్లోంచి వాటర్ మాలిక్యూల్ తీసేయడానికి ఇది ఒక హీటింగ్ ప్రాసెస్ చేస్తాం. హీటింగ్ చేసి క్రిస్టల్స్ ఆఫ్ కాపర్ అనేది చేస్తాం. monoclinic one or rhombic one, so whatever we get a crystallized structure, so we take it. So ఏం చేస్తారంటే టెస్ట్ ట్యూబ్లో, బాయిలింగ్ ట్యూబ్లో మనము అది కాపర్ సల్ఫేట్ని వేసిన తర్వాత హీట్ చేస్తాం. యాజ్ అ హీట్ డ్రాప్ పట్టుకొని వాటర్ అందులో వేసి వి స్టార్ట్ హీటింగ్ ఇట్. సో ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఏం మిగులుతాయి, కాపర్ బ్లూ కలర్ కాపర్ క్రిస్టల్స్ మిగులుతాయి. దాన్ని క్రిస్టలైజేషన్ ప్రాసెస్ అంటాం. సో దీనివల్ల ఏం తెలుస్తుందంటే కాపర్ యాక్చువల్లీ మనకు CuSO4 5H2O ఫామ్లో ఉంటుంది, హూజ్ ఆల్సో నేమ్ ఇస్ బ్లూ విటరాల్. FeSO4 10H2O 5H2O, FeSO4 2H2O. అరే ఇంకేదో H2O ఉంటుంది సార్. సో CuSO4 5H2O is known as blue vitriol. So this is blue vitriol. The other name, like n number of moles also we can take, but 5 is already given, so I'm using that number. అదే ఒకవేళ మనకి F ప్లేస్లో కానీ విటరాల్ ఆర్ ఓఎల్, ఓకే, FeSO4 ఉందనుకోండి 7H2O, దిట్స్ నోన్ యాజ్ గ్రీన్ విటరాల్. వాటి కలర్ వల్లే ఆ పేరు వచ్చిందండి, విటరాల్ కదా, VTROL. సో ఇది కాపర్ గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి, బ్లూ కలర్లో ఉంటుంది కాబట్టి బ్లూ విటరాల్. ఐరన్ లైక్ ప్రెసిపిటేషన్ గ్రీన్లో వస్తుంది కాబట్టి గ్రీన్ విటరాల్, అంతే. సో దట్స్ హౌ దే యాక్చువల్లీ గెట్ అటాచ్డ్ విత్ ది వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ఇట్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను స్టోరీ అంటే, మనం నెక్స్ట్ మాట్లాడుకోయేది దానిలోనే వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ద మోస్ట్ ఫేమస్ వన్ కాల్డ్ as gypsum. So shall I write my own writing? So this is how I write on a board. Gypsum. I love gypsum. తినను, బట్
నాకు పిఓపితో చేసిన ఆర్టికల్స్ అంటే బాగా ఇష్టం సార్. ఎప్పుడైనా రోడ్డు పైన వెళ్తున్నాను అనుకోండి, అలా ఉంటే మా ఇంటికి వస్తే మీరు చూపిస్తాను, అన్నీ అవే ఉంటాయి. ఐ డోంట్ నో వై పిఓపి కమ్స్ ఫ్రమ్ జిప్సమ్. అందుకేనేమో ఐ హ్యావ్ అ స్పెషల్ కనెక్షన్ టు జిప్సమ్. CaSO4 2H2O. వాట్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ జిప్సమ్? కాల్షియం సల్ఫేట్ 2H2O. వాళ్ళ దగ్గర కూడా నేను కెమిస్ట్రీ గురించి మాట్లాడతాను అనమాట. ఇది దేంతో కలుస్తుంది, ఎందుకు హార్డ్ అవుతుంది తెలుసా అయ్యో వాళ్ళని. నాకు ఏం తెలుసు అన్న, నాకు వచ్చింది నేను చేసుకుంటా ఆటరాళ్ళు. So gypsum, so whenever I just break the water molecule in it into like half H2O, CaSO4 half H2O, this is known as POP. చాలా మందికి డౌట్ వస్తుంది, అసలు మీరు వాటర్ మాలిక్యూల్ సగం ఎట్లా చేస్తారు సార్, అసలు ఎట్లా చేస్తారు మీరు అంటే, చిన్న లాజిక్ ఏంటంటే 2 CaSO4 తీసుకోండి, 2 కలిపి ఒక వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే, ఇప్పుడు 2 కలిపి ఒక మాలిక్యూల్ తీసుకుంటే ఒకటి హాఫ్ తీసుకుంటున్నట్టే కదా సార్. నేను తప్పైతే చెప్పట్లేను. That's what gypsum is. So how does this plaster of Paris as gypsum are interlinked up with? ఏం లేదు, జస్ట్ నన్ను తిట్టుకుంటారు, ఇది కూడా ఒక రియాక్షన్ అని తిడతారేమో, నవ్వొస్తుంది నాకే. CaSO4 half H2Oకి ఏం కలపండి అంటే 1/2 H2O కలపండి, CaSO4 2H2O వస్తుంది. మీకు తెలిస్తే ఏమైనా చేయొచ్చు సార్. మీకు ఒకవేళ రియాక్షన్ తెలిసిందనుకోండి, కళ్ళు మూసుకొని చెప్తున్నారు అనుకోండి, అలాగా జిప్సమ్ ఫార్ములా CaSO4 2H2O వేర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4 half H2O. సో రిజల్టెంట్ ఎంత 1/2 H2O కాబట్టి దాన్ని యాడ్ చేస్తే జిప్సమ్ వస్తుంది. అది కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడండి. సో ఎట్ హీటింగ్, లైక్ వెన్ యూ హీట్ ద జిప్సమ్ ఎట్ 373 Kelvin, దట్స్ 100 degrees Celsius, దాంట్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ 100 degrees Celsius, ఇట్స్ నథింగ్ బట్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. వన్స్ బాయిలింగ్ హస్ స్టార్టెడ్, ఇట్ లూజెస్ వాటర్ మాలిక్యూల్స్ పార్షియలీ. చాలా మందికి ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే, సార్ మేము వివర్ టేకింగ్ ఆన్ లైక్ వాటర్ మాలిక్యూల్ తీసుకుంటున్నాం సార్, తీసేసుకొని బాయిల్ చేసేస్తున్నాము, ఇప్పుడు 100 కాగానే మొత్తం వేపర్ అయిపోద్ది కదా సార్ అంటారు. అలా ఇలా అవుతుంది, ఇట్ స్టార్ట్స్ వేపరైజేషన్. అంతేగాని మొత్తం అంతా పైకి వెళ్ళదు, మెల్లమెల్లగా అంతా వేపర్ అయిపోతుంది, గంట తర్వాత మొత్తానికి వెళ్ళిపోతాయి. సో 100 degrees ఇస్ ద మెయింటైనబుల్ టెంపరేచర్. అంతకు పెరగదు, దాని అర్థం అది కూడా కాదు కదా, అది పెరగదు అంటే ఇంకక్కడే మొత్తం వెళ్ళిపోతున్నాయి అని కాదు, కానీ ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో పార్షియల్ ఇట్ ఈస్ లూజింగ్ ద వాటర్ మాలిక్యూల్స్. అలా పార్షియల్ లూజెస్ తర్వాత ఎప్పుడైతే half H2O దగ్గర ఆగిపోతుందో హెమిహైడ్రేట్ కాంప్లెక్స్, సో దానిని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సార్ ఇది ఏమన్నా ప్యారిస్లో వచ్చిందా అంటే నిజంగా నాకు తెలీదు, నేను ఇంతవరకు ఆలోచించలేదు, మీకు చెప్తూ ఆలోచిస్తున్నాను. మేబీ మీకు తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది మ్యాక్సిమం మనకి చేతులు కాళ్ళు విరిగినప్పుడు పట్టి కడతారు కదా, సో అక్కడ బాగా వింటుంటాం పట్టి కట్టడం, పిఓపితో కడతారు. అండ్ ఈ మధ్య ఇల్లులో కూడా పైన డెకరేషన్స్, నా పైన రూఫ్ సీలింగ్ ఉంది, నేను మీకు చూపించలేను కెమెరా టెల్ చేసి, బట్ ఎస్ ఎ వెరీ బ్యూటిఫుల్ డిజైన్స్ నౌ డేస్ పీపుల్ ఆర్ మేకింగ్ అప్ విత్ పిఓపిస్. అండ్ నాకు ఇష్టమైన ఆర్టికల్స్ బాగా మేకప్ చేస్తారు పిఓపి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇస్ మోస్ట్లీ యూజ్డ్ ఆన్. సో లైక్ two formula units CaSO4 will share 1 molecule of water. నేను అది చూడకుండానే చెప్పిన, నన్ను బ్లేమ్ చేయకండి, రైట్. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఇస్ మేకింగ్ టాయ్స్, మై ఫేవరెట్ వన్. మెటీరియల్స్ for decoration, maybe toys are nothing but decorative items, and for making surfaces smooth, polishing kuda vaadtam anamata manam mana thing ni. So that's our chapter guys of acids and bases. I hope I cleared most of your doubts with your lesson. Still if you have any inquiries, please do come into the comment section and we will talk. बहुत ज़्यादा बातें करेंगे. चलो, what we have learned చెప్పని అవసరం లేదనుకుంటే acids, bases, salt అంటే ఏంటి, you can go through the video. Shall we just revise the topic at least? फटाफट. An acid or a base mixed with water, is this a process exothermic or endothermic? Acid or a base reacted with water, obviously an exothermic, they'll release heat. ఏదైనా యాసిడ్ బేస్ వాటర్తో కలిపితే సర్ఫేస్ హీట్ అవుతుందని మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పిన, సో ఇట్స్ ఎగ్జోథర్మిక్. చిన్న క్వశ్చన్ ఇస్తారే, డిస్టిల్ వాటర్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఎందుకు చేస్తే సార్ డిస్టిల్ వాటర్ అంటే అందులో ఉన్న అయాన్స్ అన్ని తీసేసిరు, మెగ్నీషియం తీసేసిరు, సిలికాన్ తీసేసిరు, కండక్టింగ్ అయాన్స్ లైక్ సోడియం, సాల్ట్స్ ప్రతి తీసేసినాక డిస్టిల్ వాటర్ వచ్చినప్పుడు మీకు అది ఎట్లా కండక్ట్ చేస్తుంది, ఎలక్ట్రిసిటీ ఎట్లా కండక్ట్ చేస్తుంది? క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నారు అసలు నన్ను అంటే లైక్ మనని, లైక్ వీ నో రైట్ అ సింపుల్ టాపిక్, రైట్, డ్రాయింగ్ ఈ డయాగ్రామ్. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ డ్రాయింగ్, యూ కెన్ డూ ఇట్. అది ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉన్న డయాగ్రామే. Why the flow of acid rain into river makes a survival of aquatic animal difficulty? 5.6 acid rain. Clue words used చేసి రాయండి. How does baking powder makes cake soft and spongy? CO2 release, obvious గా. Application concepts I hope same ఇలానే ఉంటాయి, you can do it. Why does tooth decay? 5.5 explain చేసిన. Okay, ABCD are tested with universal indicators 4, 1, 11 and 7 and 9 respective. What is neutral? 7 is a neutral. Strong alkaline and strong basic, strong value 11, strong acidic 1, weakly acidic 4, weakly alkaline 9.
చాలా మంది నేను నా స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేసిండే సార్ నేను వేరే సైట్లో చూసినా ఇది తప్పు ఉంది సార్ అంటే నాకు కూడా అనిపించింది. మళ్ళీ నేను చెక్ చేస్తున్న కాన్సెప్ట్ ఓకే ఇది కాన్సెప్ట్ అక్కడ తప్పు రాశారు, అసలు అలా మీరు తప్పు చదవకండి, కాన్సెప్ట్ యాడ్ ఆన్ చేయండి, రైట్. సో దాని తర్వాత ఫ్రెష్ మిల్క్ ఆఫ్ pH 6.6 ఎక్స్ప్లెయిన్ వై టర్న్స్ ఇంటూ కర్డ్, లాక్టోబాసిల్లస్ ఇస్ వన్ ఆఫ్ ద రియేజెంట్, యూ కెన్ డూ ఇట్. How do you prepare an indicator using a beetroot? अरे बाबा easy, beetroot को स्लाइस करो, छिलका करो, उसको जूस बना दो, थोड़ी एसिड रख दो, थोड़ी बेस रख दो, हो गया, इट्स डन, इट्स మై ఇండికేటర్ నౌ. ఓన్లీ దాని ఇండికేటర్ లాగా వాడుకొని ప్రతిదానికి టెస్ట్ చేయొచ్చు. మీరు ఇంట్లో చేస్తారంటే చేయండి, కలర్ చార్ట్ ఉండాలి, మళ్ళీ కలర్ చార్ట్ ఉంటే మీరు చేయొచ్చు. ద కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఇన్ అసిడిక్ రేంజ్ మీడియం, అసిడిక్ రేంజ్, యాసిడ్ అంటే రెడ్ గుర్తుపెట్టుకోండి, క్లూ వర్డ్. ఫినాఫ్థలిన్ ఇండికేటర్ PP పింక్, కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అండ్ ఆల్కలీ, బేసిక్ కండిషన్స్ ఎల్లో. నాకు క్వశ్చన్ చదువుతుంటేనే కలర్ కనిపించేస్తుంది, బికాస్ ఐ డిడ్ సో మెనీ టైట్రేషన్స్ కదా, చేసి అలసి చెప్పి అలవాటు అయిపోయింది. సో నాకు క్వశ్చన్ ముందే నాకు ఆ టైట్రేషన్ గుర్తొస్తుంది, కలర్ గుర్తొస్తుంది, అందుకే అంత ఫాస్ట్ అవుతుంది. మీరు కూడా అంత ఫాస్ట్ ఉండాలన్నమాట. ఈ సొల్యూషన్స్ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ అంటే ఆల్కలీ. సో 10. A solution reacts with a crushed eggshells to give a gas that turns into lime water milky. Lime water milky, the solution is off. Okay. Crushed HCl, hydrochloric acid. If base dissolves in water, by what name it is better known as? ఆల్కలీ. ఏంటది అంత సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్ వెన్ మిక్స్ టుగెదర్ విల్ ప్రొడ్యూస్ ఎ టేబుల్ సాల్ట్. కనపడుతూనే ఉంది నాకు ఆప్షన్, HCl + NaOH, NaCl ఫార్మ్ అవ్వాలి. వాట్ కలర్ వుడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టర్న్స్ యూనివర్సల్ ఇండికేటర్? హైడ్రోక్లోరిక్ యాసిడ్ pH1 ఇట్స్ రెడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ యూస్ ఫర్ ట్రీటింగ్ ఇండైజేషన్? యాంటాసిడ్స్. నేను ఆప్షన్స్ కూడా చూస్తలేను, క్వశ్చన్ అంత ఈజీగా ఉంది. నేను ఇప్పుడు ఆప్షన్స్ చెప్తా, ఆప్షన్స్ చెక్ చేసి చెప్తా. వాట్ గ్యాస్ ఇస్ ప్రొడ్యూస్ వెన్ మెగ్నీషియం ఇస్ మేడ్ టు రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్? మెగ్నీషియం విత్ HCl, MgCl2+. సో మెగ్నీషియం, నేను ఇప్పుడు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్సర్ ఎత్తుకిస్తున్నాను. మెగ్నీషియం రియాక్ట్స్ విత్ HCl. So HCl with a magnesium, which is like 2 moles of magnesium. When you balance it, it is going to give you 2 MgCl2, that is magnesium salt plus H2 gas. Hydrogen gas is evolving, metals react with an acid. అదొక క్వశ్చన్. ఇంత ఈజీ ఇస్తారా సార్? కొంచెం టఫ్ ఇవ్వాలి కదా. సరే, ఇంకా టఫెస్ట్ క్వశ్చన్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఐ విల్ కమ్ అప్ విత్ ద బెస్ట్ వీడియో దట్ ఇట్ విల్ గివ్ యూ 99 మార్క్స్ ఇన్ ద కెమిస్ట్రీ. 100 ఎందుకంటే అప్సరా పెన్సిల్ వాడండి, ఆ 1 మార్క్ కూడా ఇప్పిస్తాను. బికాజ్ అప్సరా చెప్పచ్చా ఐ డోంట్ నో. ఆబ్వియస్గా ఫర్ గుడ్ హ్యాండ్ రైటింగ్ యుల్ గెట్ ద మార్క్స్, సో బెటర్ ఫర్ presentation, but subject wise I'll make sure that you'll get 99 out of my chemistry. Don't forget to subscribe our channel and please do come for a fresh content and obviously wait for the. That's all for today guys, we'll meet in the next video. Tata, bye bye.